Hello guys, welcome to Python Life YouTube channel and welcome to our C language series. సో ఈ వీడియోలో వచ్చేసి మనం డైనమిక్ మెమరీ అలొకేషన్ అదేవిధంగా స్టోరేజ్ క్లాసెస్ గురించి అయితే చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో అయితే స్ట్రింగ్స్, స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ గురించి అయితే చూసాం కదా. సో వాట్ ఈస్ స్ట్రింగ్స్ అంటే ఏంటి, క్యారెక్టర్ అరే ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి, అదేవిధంగా స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్స్ కూడా చూసాం. అదేవిధంగా స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ వాటి డిఫరెన్సెస్ ఎలా క్రియేట్ చేయాలి, సో ఎలా బిహేవ్ చేస్తాయి, ఎలా వర్క్ అవుతాయి, సో వాటన్నిటి గురించి కూడా మనం స్ట్రింగ్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్ అవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో అయితే డీటెయిల్గా డిస్కషన్ చేసాం. సో ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసిన తర్వాత అయితే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. సో ఫర్దర్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో సో ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటి, అదేవిధంగా స్టోరేజ్ క్లాసెస్ అంటే ఏంటి, ఎలా కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయని చెప్పేసి డీటెయిల్గా అయితే డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ డైనమిక్ మెమరీ అలొకేషన్. సో డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటి? సో డైనమిక్ మెమరీ అలొకేషన్ మీన్స్ అలొకేటింగ్ మెమరీ డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. సో రన్ టైంలో మనకు మెమరీ అనేది అలొకేట్ అవుతే సో దాన్ని మనం డైనమిక్ మెమరీ అలొకేషన్ అని చెప్పేసి అంటాం. సో అలొకేటింగ్ మెమరీ డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. సో ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు మనకి ఆ మెమరీ స్పేస్ అనేది అలొకేట్ అవుతే దాన్ని మనం డైనమిక్ మెమరీ అలొకేషన్ అని చెప్పేసి అంటాం. సో మెమరీ విల్ అలొకేట్ ఆన్ హీప్. సో ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్ వచ్చేది మనకు మెయిన్గా హీప్లో జరుగుతుంది అనమాట. సో హీప్ అనేది ఒక డేటా స్ట్రక్చర్ అనమాట. సో డేటాని ఆర్గనైజ్ చేయడం, సో అదంతా కూడా మనకి హీప్ డేటా స్ట్రక్చర్ అనేది చూసుకుంటుంది. సో ఈ హీప్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో సింపుల్గా డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏం లేదు, జస్ట్ రన్ టైంలో మెమరీ అనేది అలొకేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ లాగా అయితే ఇచ్చాను. సో వై డైనమిక్ మెమరీ అని చెప్పేసి. సో ఇక్కడ సపోజ్ మనం ఒక అరే క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. సో అరే ఎలా క్రియేట్ చేయాలి, ఫస్ట్ ఒక డేటా టైప్ అనేది ఇవ్వాలి, తర్వాత అరేకి ఒక నేమ్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ ఏఆర్ఆర్ అని చెప్పేసి తర్వాత ఏం చేస్తున్నాను, నేను సైజ్ ఇస్తున్నాను. సో నేను ముందే సైజ్ ఇస్తున్నాను 10 అని చెప్పేసి. సో 10 అంటే ఏంటి, నేను 10 ఇంటీజర్స్ ఈ ఏఆర్ఆర్ అరేలో స్టోర్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసి నేను ముందే 10 అని చెప్పేసి సైజ్ అనేది ఇచ్చేస్తున్నాను. సో మెమరీ ఈజ్ డిసైడింగ్ ఇన్ కంపైల్ టైం. సో కంపైల్ అయ్యే టైంలోనే నేను ఏం చేస్తున్నాను, ముందే సైజ్ని డిసైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ 10 అని చెప్పేసి నేను ముందే సైజ్ని డిసైడ్ చేస్తున్నాను. నేను 10 ఇంటీజర్ వాల్యూస్ని అరేలో స్టోర్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి సైజును ముందే డిసైడ్ చేశాను. సో డైనమిక్ అలొకేషన్లో ఏమవుతుందంటే, సో ఇక్కడ ఇచ్చాను బట్ ఇన్ డైనమిక్ అలొకేషన్ మెమరీ విల్ డిసైడ్ ఇన్ రన్ టైమ్. సో నేను ఇక్కడ డైనమిక్ మెమరీ అలొకేషన్ పర్ఫామ్ చేసినప్పుడు ఏం చేస్తానంటే 10 అనేది ముందే ఇవ్వను అనమాట. సో 10 అనేది ముందే ఇవ్వను. సో నేను నాకు ఇష్టం వచ్చిన వాల్యూస్ అన్నీ కూడా అరేలో స్టోర్ చేస్తాను. సో ఆ వాల్యూస్ అన్నిటికి కూడా మన రన్ టైంలో ఆ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో అది సింపుల్గా మనకు డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే. సో ఈ విధంగా ఇక్కడ అరేలో ఏదైతే 10 ఇచ్చామో సో అది మనకు కంపైల్డ్ అనమాట. సో ముందే డిసైడ్ చేస్తున్నాం. సో ఇన్ని వాల్యూస్ నేను అరేలో స్టోర్ చేయాలనుకుంటున్నాను, సో దానికోసం నేను సైజు 10 ఇస్తున్నాను అని చెప్పి. సో అలా ఇవ్వకుండా సో డైరెక్ట్ వాల్యూ స్టోర్ చేసేసి ఆ వాల్యూస్కి మనకు రన్ టైంలో మెమరీ అలొకేట్ అయితే దాన్ని మనం డైనమిక్ మెమరీ అలొకేషన్ అని చెప్పేసి అంటాం. సో ఇది మనకి సింపుల్గా డైనమిక్ మెమరీ అలొకేషన్. సో ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్లో కొన్ని ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్ పర్ఫామ్ చేయాలి అనుకుంటే మనం #include stdlib.h అనే ఒక హెడర్ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేయాలి. సో stdlib అంటే స్టాండర్డ్ లైబ్రరీ డాట్ హెడర్ అనమాట. సో #include స్టాండర్డ్ లైబ్రరీ డాట్ హెడర్. సో స్టాండర్డ్ లైబ్రరీ డాట్ హెడర్ అని చెప్పి ఒక హెడర్ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేయాలి. సో ఆ హెడర్ ఫైల్లో ఏముంటుంది, మనకి డైనమిక్ మెమరీ అలొకేషన్కి సంబంధించిన మొత్తం డెఫినేషన్స్ కానివచ్చు, వాటి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నీ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. సో డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది పర్ఫామ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనం #include stdlib.h అనే ఒక హెడర్ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేయాలి. సో మనకి ఫంక్షన్స్ వచ్చేసి మెయిన్గా 4 ఉంటాయి అనమాట. సో మెల్లాక్, కెల్లాక్, రియల్లాక్ అండ్ ఫ్రీ. సో ఈ ఫంక్షన్స్ వచ్చేసి మనకి మెయిన్గా 4 ఉంటాయి అనమాట. మెల్లాక్ అని చెప్పేసి, అదేవిధంగా కెల్లాక్, రియల్లాక్, అదేవిధంగా ఫ్రీ. సో ఈ 4 ఫంక్షన్స్ ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి, సో ఎలా పర్ఫామ్ చేయాలని చెప్పేసి చూద్దాం. సో ఈ 4 ఫంక్షన్స్లో ఫస్ట్ వచ్చేసి మెల్లాక్ అనే ఫంక్షన్ అయితే చూద్దాం. సో వాట్ ఈస్ మెల్లాక్? సో మెల్లాక్ అనేది వన్ ఆఫ్ ద డైనమిక్ మెమరీ అలొకేషన్ ఫంక్షన్ అనమాట. సో మెల్లాక్ ఈజ్ యూజ్డ్ టు అలొకేట్ సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ. సో ఎప్పుడైతే మనం సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ అనేది క్రియేట్ చేయాలనుకుంటాము సో అప్పుడు మెల్లాక్ అనే డైనమిక్ మెమరీ అలొకేషన్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఇచ్చాం కదా,
మెల్లాక్ ఈజ్ యూజ్డ్ టు అలకేట్ సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ. సో సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అనేది రన్ టైంలో మనకి అలకేట్ అవ్వాలి, సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అనేది అలకేట్ అవ్వాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం, మెల్లాక్ అనే ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మెల్లాక్ అనేది కదా, సో ఈ విధంగా మెల్లాక్ అనే ఫంక్షన్ని యూజ్ చేసి మనం రన్ టైంలో సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అనేది అలకేట్ చేస్తాం అన్నమాట. సో సింటాక్స్ వచ్చేసి వెరీ సింపుల్ అనమాట. సో మనకి ఇక్కడ పీటీఆర్ అని చెప్పేసి ఎందుకు తీసుకున్నాం అంటే, సో పాయింటర్ ఎందుకు యూజ్ చేస్తాం మామూలుగా మనం అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనకి పాయింటర్ యూజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, సో ఇక్కడ మెల్లాక్ అనేది క్రియేట్ చేసాము, మనకు సింగిల్ బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ బ్లాక్ మెమొరీలో క్రియేట్ అయినప్పుడు ఆ స్పేస్కి ఖచ్చితంగా ఒక అడ్రస్ అనేది ఉంటుంది. సో ఆ అడ్రస్ మనం ఖచ్చితంగా స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే సో ఆ అడ్రస్లో మనం ఏం చేస్తాం, వాల్యూస్ని స్టోర్ చేయడం కానీ, మోడిఫై చేయడం కానీ, సో అప్డేట్ చేయడం, సో యాక్సెస్ అంతా చేసుకోవచ్చు. సో అలా యాక్సెస్ చేసుకోవాలి అంటే సో ఆ క్రియేట్ చేసిన బ్లాక్ యొక్క అడ్రస్ అనేది మనం ఖచ్చితంగా పాయింటర్లో స్టోర్ చేసుకోవాలి. సో ఎందుకంటే సో బ్లాక్ క్రియేట్ అయిపోయింది, సో దాని అడ్రస్ లేకుండా మనం ఆ క్రియేట్ చేసిన బ్లాక్ అనేది యాక్సెస్ చేసుకోలేము. సో దానికోసం మనం ఏం చేస్తాం, సో అడ్రస్ చేసుకోవాలంటే అడ్రస్ అనేది మనం స్టోర్ చేయాలంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే పాయింటర్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం సింపుల్గా, సో మెల్లాక్ యూజ్ చేసి ఏదైతే సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అనేది క్రియేట్ చేస్తున్నామో సో ఆ మెమొరీని మనం ఆ మెమొరీకి ఏదైతే అడ్రస్ వస్తుందో సో ఆ అడ్రస్ను పాయింటర్లో స్టోర్ చేస్తున్నాం. సో ఎందుకు స్టోర్ చేస్తున్నామంటే ఫర్దర్గా ఆ మెమొరీ అడ్రస్ను యాక్సెస్ చేసుకొని మనం వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, మోడిఫై అవన్నీ కూడా చేసుకోవడానికి ఏదైతే సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ క్రియేట్ చేస్తామో దాని అడ్రస్ని పాయింటర్లో అయితే స్టోర్ చేస్తున్నాం. సో ఈ విధంగా సింటాక్స్ అనేది వెరీ సింపుల్ అనమాట. ఇక్కడ పీటీఆర్ అని చెప్పేసి ఒక పాయింటర్ మనం క్రియేట్ చేసి సో ఆ పాయింటర్ వేరియబుల్లో సో పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్లో టైప్ స్టార్ అని చెప్పేసి ఇవ్వాలి. సో ఇక్కడ టైప్ వచ్చేసి ఇంటీజర్ డేటా కోసం మనం సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ క్రియేట్ చేస్తున్నామా, లేదంటే ఫ్లోట్ డేటా కోసమా, లేదంటే క్యారెక్టర్ డేటా కోసం అని చెప్పేసి మస్ట్ అండ్ షుడ్గా స్పెసిఫై చేయాలి. సో ఇక్కడ టైప్ స్టార్ అనమాట. సో టైప్లో మనం ఇంట్, ఫ్లోట్, క్యార్, లాంగ్ సో అలా డేటా టైప్ అనేది ఇవ్వాలి. సో సింపుల్ మనకి సో పీటీఆర్ ఈక్వల్స్ టు ఓపెన్ క్లోజ్ బ్రాకెట్లో టైప్ స్టార్ అనమాట. సో టైప్లో ఇంట్, ఫ్లోట్, క్యార్ ఏదైనా ఇవ్వచ్చు. సో నెక్స్ట్ మెల్లాక్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో మెల్లాక్ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్లో సైజ్ అనేది ఇస్తాం. సో ఎంత సైజ్ మనకి క్రియేట్ అవ్వాలి, సింగిల్ బ్లాకే మనకి ఆ సింగిల్ బ్లాక్ యొక్క సైజ్ అనేది ఎంత అనేది మనం స్పెసిఫై చేయాలన్నమాట. సో వెరీ సింపుల్ అనమాట. పీటీఆర్ ఈక్వల్ టు టైప్ ఇవ్వాలి. సో మెల్లాక్ అనే ఫంక్షన్లో సైజ్ ఇచ్చేస్తే మనకి సింగిల్ బ్లాక్ ఆఫ్ డైనమిక్ మెమొరీ అనేది అలొకేట్ అయిపోతుంది. సో ఈ విధంగా మెల్లాక్ యూజ్ చేసి మనం డైనమిక్ మెమొరీ అనేది అలొకేట్ చేస్తాం. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తే మనకి నీట్గా అర్థమైపోతుంది. సో నేను ఇక్కడ కోడ్ బ్లాక్స్లో ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చాను. సో ఫస్ట్ ఏం చేశాను నేను ఎప్పుడైతే మనం డైనమిక్ మెమొరీ అలొకేషన్ చేస్తామో సో మనకి మెల్లాక్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందని చెప్పాను, సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అనేది అలొకేట్ అవుతుంది. సో అలా అలొకేట్ అయిన మెమొరీకి ఏదైతే అడ్రస్ ఉంటుందో సో ఆ అడ్రస్ మనకు కావాలి. సో ఆ అడ్రస్ మనకి ఎలా స్టోర్ చేసుకుంటామంటే పాయింటర్ని యూజ్ చేసుకొని స్టోర్ చేస్తాం. సో దానికోసం నేను ఏం చేశాను, పాయింటర్ని క్రియేట్ చేశాను. సో ఇక్కడ పాయింటర్ని డిక్లేర్ చేశాను. పాయింటర్ డిక్లేర్ చేయడం వెరీ సింపుల్. సో టైప్ ఇవ్వాలి, స్టార్ పాయింటర్ నేమ్ అనేది ఇవ్వాలి. సో నేను ఇక్కడ టైప్ వచ్చేసి ఇంటీజర్ ఇచ్చాను, స్టార్ పాయింటర్ నేమ్ వచ్చేసి పీటీఆర్ అని చెప్పేసి ఇచ్చాను. సో ఇంట్ స్టార్ పీటీఆర్ అని చెప్పేసి నేను ఒక పాయింటర్ అనేది డిక్లేర్ చేశాను. సో పాయింటర్ అనేది డిక్లేర్ చేసినాక సో ఏదైతే పాయింటర్ వేరియబుల్ ఉందో సో పాయింటర్ నేమ్లో సో పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సో మెల్లాక్ యూజ్ చేసి సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అనేది డైనమిక్గా అలొకేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇక్కడ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు సో ఫస్ట్ ఏం చేశాను నేను ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్లో టైప్ స్టార్ అని చెప్పేసి ఇవ్వాలన్నా కదా. సో నా ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా కోసం నాకు మెమొరీ అనేది అలొకేట్ అవ్వాలి అని చెప్పేసి నేను ఇక్కడ టైప్లో ఇంట్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇంట్ అని చెప్పేసి ఇచ్చాక టైప్ తర్వాత ఏం చేయాలి, సో మెల్లాక్లో సైజ్ అనేది ఇవ్వాలి. సో మెల్లాక్ సో ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్లో సైజ్ ఆఫ్ ఇంట్, ఈ సైజ్ ఆఫ్ అనేది కూడా ఒక ఆపరేటర్ అనమాట. సో ఈ సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్ లోపల ఏదైతే ఇస్తామో ఇంట్ కానీ, ఫ్లోట్ కానీ, క్యార్ కానీ సో దాని సైజ్ అనేది రిటర్న్ చేస్తుంది. సో మనకు డేటా టైప్స్ చెప్పుకున్నప్పుడు ఇంటీజర్ యొక్క సైజ్ 4 bytes, ఫ్లోట్ 4 bytes, అదేవిధంగా క్యార్ 1 byte ఉంటుంది. సో లాంగ్, డబుల్ అవన్నీ కూడా 8 bytes ఉంటాయి. సో అలా డిస్కస్ చేశాం కదా. సో ఇప్పుడు ఇంట్కి సైజ్ ఆఫ్ లోపల ఏదైతే ఇస్తామో సో దాని సైజు రిటర్న్ చేస్తాం. సో ఇంట్ సైజు 4 bytes కాబట్టి సో సైజ్ ఆఫ్ లోపల ఇంట్ ఇస్తే మనకు 4 bytes అని చెప్పేసి రిటర్న్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా కోసం సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అనేది
మెల్లాక్ యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నాం. సో అది ఎలా క్రియేట్ చేస్తాం? సో టైప్ ఇచ్చాం, ఫస్ట్ టైప్ స్టార్ వచ్చేసి ఇంట్ స్టార్ అని చెప్పేసి ఇచ్చాను. తర్వాత మెల్లాక్లో ఏం చేశాను, ఓపెన్ క్లోజ్ బ్రాకెట్లో సైజ్ ఆఫ్ ఇంట్. సో మెల్లాక్ లోపల ఏమి ఇవ్వాలి, సైజ్ ఇవ్వాలి. సో ఎంత సైజ్ ఇవ్వాలంటే నేను ఇంట్కి ఎంత సైజ్ ఉంటుందో అంత బ్లాక్ ఆఫ్ మెమరీ అనేది నాకు క్రియేట్ అవ్వాలి. సో నేను ఇక్కడ డైరెక్ట్ ఇంట్ అని చెప్పేసి ఇవ్వకూడదు. సో ఇంట్ అంటే అది డేటా టైప్ లాగా తీసుకుంటుంది. సో సైజ్ ఆఫ్ లోపల ఇవ్వాలి. సో సైజ్ ఆఫ్ లోపల ఇంట్ ఇస్తే ఆ సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్ ఇంట్ సైజ్ ఎంతో మనకు రిటర్న్ చేస్తుంది. సో ఇంటూ 4 bytes కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సో సింపుల్గా ఇక్కడ ఫైనల్గా నేను ఏం చేస్తున్నా అంటే 4 bytes ఆఫ్ డేటా సింగిల్ బ్లాక్ ఏదైతే ఉందో, సో ఆ సింగిల్ బ్లాక్ 4 bytes ఆఫ్ డేటా తీసుకునే విధంగా క్రియేట్ అవ్వాలి అని చెప్పేసి నేను డైనమిక్గా ఒక మెమొరీ అనేది అలొకేట్ చేస్తున్నాను. సో ఆ సింగిల్ బ్లాక్ ఏదైతే ఉందో 4 bytes, సో దానికి ఏదైతే అడ్రస్ ఉందో అది మనకు పీటీఆర్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సో ఆ పీటీఆర్లో ఏదైతే అడ్రస్ ఉంది కదా, సో ఆ అడ్రస్లో ఒక వాల్యూని ఇనిషియలైజ్ చేయాలనుకుంటున్నాను. సో వాల్యూని ఇనిషియలైజ్ చేయాలనుకుంటే ఏం చేయాలి, సింపుల్గా స్టార్ పీటీఆర్ అని చెప్పేసి తీసుకోవాలి. డీరెఫరెన్స్ చేస్తున్నట్లుగా మనం ఇక్కడ స్టార్ పీటీఆర్ అని తీసుకొని, సో నేను ఏం చేస్తున్నాను, నేను ఏదైతే సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ క్రియేట్ చేశానో సో ఆ అడ్రస్లో 10 అనే వాల్యూని స్టోర్ చేస్తున్నాను. సో స్టోర్ చేసి సింపుల్గా ప్రింట్ చేస్తున్నాను. సో పాయింటర్ని ప్రింట్ చేయాలంటే సింపుల్గా స్టార్ పీటీఆర్ డీరెఫరెన్స్ ఆపరేటర్ యూజ్ చేసి సో పాయింటర్ నేమ్ ఇవ్వాలి. సో స్టార్ పీటీఆర్ అని ఇస్తే మనకి ఏమవుతుంది, పాయింటర్ అడ్రస్లో ఏదైతే పాయింటర్ స్టోర్ చేసుకున్న అడ్రస్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ మనకు ప్రింట్ అవుతుంది. సో ఇది ఇక్కడి వరకు బాగుంది. సో నెక్స్ట్ ఏం చేశాను, ఇక్కడ ఫ్రీ ఆఫ్ పీటీఆర్ అని చెప్పేసి ఇచ్చాను. ఫ్రీ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్లో ఇక్కడ ఈ పీటీఆర్ ఏదైతే యూజ్ చేసి మనం మెమరీ క్రియేట్ చేసామో ఆ పీటీఆర్ని ఇక్కడ ఇస్తున్నాం. సో ఫ్రీ లోపల మనం పీటీఆర్ ఇస్తే, సో పీటీఆర్లో ఏముంది, పీటీఆర్లో మనం క్రియేట్ చేసిన సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ అడ్రస్ ఉంది. సో మనం ఇక్కడ ఆ అడ్రస్ని యూజ్ చేసుకొని వాల్యూని ఇనిషియలైజ్ చేసాం. సో దాని తర్వాత ప్రింట్ కూడా చేసాం. సో మనకు ప్రింట్ చేసినాక మన వర్క్ అయిపోయింది. సో మనం వర్క్ అయిపోతూనే మనం ఏం చేయాలి, మనం క్రియేట్ చేసిన బ్లాక్ ఆఫ్ మెమరీని ఫ్రీ చేయాలి, అంటే వదిలేయాలన్నమాట, లైక్ క్లీన్ చేయాలన్నమాట. మనం ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని క్లీన్ చేసేయాలన్నమాట. ఫ్రీ చేసేస్తే మనకు ఫర్దర్గా ఎప్పుడైనా మళ్ళీ మెమరీ క్రియేట్ చేసుకోవడానికి ఉంటుంది. సో అలా ఫ్రీ చేయకపోతే ఆ మెమరీ అలాగే ఉండిపోతుంది. మళ్ళీ మనం అలా మెమరీ క్రియేట్ చేసుకుంటూ ఫ్రీ చేయకుండా ఉంటే సో అది ఫుల్ అయిపోవడం, మన ప్రోగ్రామ్ క్రాష్ అవ్వడం అలా జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం మెమరీ క్రియేట్ చేసి మన వర్క్ అంతా చూసుకున్నాక లాస్ట్లో క్రియేట్ చేసిన మెమరీని ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా అయితే ఫ్రీ చేయాలి. సో ఇది మనకు బెస్ట్ ప్రోగ్రామింగ్ అనమాట. సో ప్రోగ్రామింగ్ స్టాండర్డ్గా మనం రాయాలి అంటే సో ఈ విధంగా మనం ఖచ్చితంగా క్రియేట్ చేసిన మెమరీని ఫ్రీ చేస్తే ఫర్దర్గా మళ్ళీ మెమరీ యూస్ చేసుకోవడానికి అయితే స్పేస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు రన్ చేస్తే నేను సో ఏదైతే మనం సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ యూస్ చేసామో సో ఆ బ్లాక్లో నాకేమైంది, సో ఈ 10 అనే వాల్యూ అనేది స్టోర్ చేశాను. సో దాన్ని నేను ప్రింట్ చేయగానే నాకు 10 అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం మెల్లాక్ని యూజ్ చేసి సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ అనేది క్రియేట్ చేస్తాము. సో ఇక్కడ మల్టిపుల్ బ్లాక్స్ అనేవి క్రియేట్ చేయడం. సో జస్ట్ ఒక నేను ఇక్కడ సైజ్ ఆఫ్ ఇంట్ ఇచ్చాను కాబట్టి సో ఆ సింగిల్ బ్లాక్ యొక్క సైజ్ ఎంత ఉంటుందంటే 4 bytes ఉంటుంది. సో ఆ 4 bytes మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు. సో నేను 10 అనే ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేసుకున్నాను. సో మెల్లాక్ యూజ్ చేసినప్పుడు ఓన్లీ సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీని మాత్రమే మనం డైనమిక్గా అలొకేట్ చేసుకోగలం. సో ఇది మనకు కంప్లీట్గా మెల్లాక్ ఫంక్షన్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి కెల్లాక్ అనమాట, CLLOC కెల్లాక్. సో నెక్స్ట్ డైనమిక్ మెమరీ అలొకేషన్ ఫంక్షన్ వచ్చేసి మనకి కెల్లాక్. సో కెల్లాక్ అంటే ఏంటి, సో కెల్లాక్ అలొకేట్స్ మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ మెమరీ అండ్ ఇనిషియలైజెస్ దెమ్ టు 0. సో మెల్లాక్లో ఏం జరుగుతుంది, సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. సో కెల్లాక్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ మెమరీ అనేది క్రియేట్ చేయొచ్చు. సో దాన్ని కూడా ఇనిషియల్ వాల్యూస్ వచ్చేసి 0 అనమాట. సో ఈ కెల్లాక్ ఏం చేస్తుందంటే మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది. సో వాటిలో ఇనిషియల్గా 0 అనే వాల్యూని ఇనిషియలైజ్ చేస్తుంది అనమాట. ఆ క్రియేట్ చేసిన మల్టిపుల్ బ్లాక్స్లో ఇనిషియల్గా 0 అనే వాల్యూని సెట్ చేస్తుంది అనమాట. సో దాన్ని మనం ఫర్దర్గా మాడిఫై చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, ఇనిషియలైజేషన్స్ అన్ని చేసుకోవచ్చు. బట్ మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ మెమరీ క్రియేట్ చేసిన తర్వాత సో ఇనిషియల్ వాల్యూ వచ్చేసి మనకి అందులో ఏమి ఇనిషియలైజ్ చేయకపోతే సో ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 0 ఉంటుంది అనమాట. సో ఈ మల్టిపుల్ బ్లాక్స్ 3 బ్లాక్స్ క్రియేట్ చేస్తే 3 బ్లాక్స్లో ఇనిషియల్ వాల్యూ 0 అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనం సేమ్ ఇక్కడ కెల్లాక్లో కూడా మనం ఏం చేస్తాం,
సో మెమొరీని క్రియేట్ చేసినప్పుడు మెమొరీకి అడ్రస్ అనేది వస్తుంది. సో అడ్రస్ను స్టోర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా పాయింటర్ కావాలి. సో నేను ఇక్కడ పాయింటర్లో సేమ్ సింటాక్స్ టైప్ ఇవ్వాలి, తర్వాత కెల్లాక్, తర్వాత సైజు. సో ఇక్కడ కొత్తగా ఇచ్చిందంటే ఎన్. సో ఎన్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అనేది మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి ఎన్ అనేది ఇవ్వాలి. సో మిగతా అంతా సేమ్ సింటాక్స్, మెల్లాక్ ఏ సింటాక్స్ అయితే ఆ సింటాక్స్ ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ ఎన్ అనేది యాడ్ అవుతుంది. సో ఎన్ అంటే ఏంటంటే ఎన్ని మల్టిపుల్ బ్లాక్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము, సో ఆ వాల్యూ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది కూడా ఉంది. సో ఇక్కడ సింపుల్గా మళ్ళీ నేను ఏం చేస్తాను అంటే పాయింటర్ అనేది క్రియేట్ చేశాను. సో ఇంట్ స్టార్ పీటీఆర్ అని చెప్పేసి పాయింటర్ అనేది క్రియేట్ చేశాను. సో మళ్ళీ ఏం చేస్తాం, పాయింటర్లో సో ఏదైతే మనం మల్టిపుల్ బ్లాక్స్ క్రియేట్ చేస్తున్నామో ఆ బ్లాక్స్లో ఆ బ్లాక్కి ఏదైతే అడ్రస్ ఉంటుందో అది మనకి పీటీఆర్లో స్టోర్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ పీటీఆర్ ఈక్వల్ టు ఇక్కడ కెల్లాక్ యూజ్ చేసి మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ డైనమిక్ మెమరీ అనేది అలకేట్ చేస్తాం. సో ఇక్కడ టైప్ వచ్చేసి ఇంట్ ఇచ్చాను, ఇంట్ స్టార్. సో కెల్లాక్ యూజ్ చేసి ఎన్ కామా సైజ్ అనేది ఇవ్వాలి. సో ఎన్ వచ్చేసి నేను 3 ఇచ్చాను. సో 3 ఇస్తే ఏమవుతుంది, 3 బ్లాక్స్ ఆఫ్ మెమరీ అనేది మనకి అలకేట్ అవుతుంది. సో 3 బ్లాక్స్కి ఒక్కో బ్లాక్కి ఎంత సైజ్ ఉంటుందంటే సైజ్ ఆఫ్ ఇంట్. సో సైజ్ ఆఫ్ ఇంట్, సైజ్ ఆఫ్ లోపల ఏదైతే ఇస్తామో అది మనకి సైజ్ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇంట్ సైజ్ ఎంత 4 bytes కదా. సో సైజ్ ఆఫ్ ఇంట్ అని ఇచ్చినప్పుడు 4 అనేది రిటర్న్ అవుతుంది. సో 3 బ్లాక్స్ క్రియేట్ అవుతాయి. ఒక్కో బ్లాక్ సైజ్ వచ్చేసి మనకి 4 bytes ఉంటుంది అనమాట. సో సైజ్ ఆఫ్ ఇంట్ అంటే 4 bytes కదా. సో 4 bytes అనేది మనకి బ్లాక్ సైజ్ అనేది ఉంటుంది. సో ఆ బ్లాక్స్ అడ్రస్ వచ్చేసి మనకి పీటీఆర్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే ఒక అరే అనేది క్రియేట్ చేశాను. సో 3 బ్లాక్స్ ఆఫ్ మెమరీ అనేది క్రియేట్ చేశాను కదా. సో 3 బ్లాక్స్లోకి నేను అరే యూజ్ చేసి 3 వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఏం చేశాను అంటే అరే క్రియేట్ చేశాను. సో అరేని క్రియేట్ చేయడం వెరీ సింపుల్ కదా. సో టైప్ ఇవ్వాలి, అరే నేమ్ ఇవ్వాలి, సో లోపల సైజ్ అనేది ఇవ్వాలి. సో ఇంట్ ఏఆర్ఆర్ 3 అని చెప్పేసి ఇచ్చాను. సో 3 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఏఆర్ఆర్ అనే ఒక అరేని క్రియేట్ చేశాను. సో అరే లోపల ఏం చేశాను, ఫ్లవర్ బ్రాకెట్స్లో 3 వాల్యూస్తో ఇనిషియలైజ్ చేశాను. 10, 20, 30 అని చెప్పేసి 3 వాల్యూస్తో ఇనిషియలైజ్ చేశాను ఏఆర్ఆర్ అనే అరే. సో తర్వాత ఏం చేస్తున్నాను, నేను ఫర్ లూప్ యూజ్ చేసి ఆ బ్లాక్స్ ఏవైతే క్రియేట్ చేశానో 3 బ్లాక్స్, సో ఆ 3 బ్లాక్స్ మనం సో పీటీఆర్లో ఇండెక్సెస్లో స్టోర్ అవుతాయి కదా. సో పీటీఆర్ 0 అంటే ఫస్ట్ బ్లాక్, పీటీఆర్ 1 అంటే సెకండ్ బ్లాక్, పీటీఆర్ 2 అంటే థర్డ్ బ్లాక్. సో ఆ విధంగా 0 నుంచి మనకి ఇండెక్సింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఆ 3 బ్లాక్స్ ఏవైతే క్రియేట్ చేసామో అందులో నేను 10, 20, 30 అనేది క్రియేట్ చేయాలనుకున్నా. సో దానికోసం నేను ఫర్ లూప్ అనేది క్రియేట్ చేశాను. సో ఫర్ లూప్లో ఏమవుతుంది ఇక్కడ, సో ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0, సో i లెస్ దాన్ 3. సో 0 లెస్ దాన్ 3 ట్రూ కాబట్టి సో కిందికి వస్తుంది. సో పీటీఆర్ i, సో i వాల్యూ 0 కదా. సో పీటీఆర్ 0లో ఏఆర్ఆర్ 0, సో ఏఆర్ఆర్లో 0 ప్లేస్లో 10 అనే వాల్యూ ఉంది. సో ఆ 10 అనే ప్లేస్ పీటీఆర్ 0 అంటే 3 బ్లాక్స్లో ఫస్ట్ బ్లాక్ ఏదైతే ఉందో సో అందులో 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్ళిపోయి i ఇంక్రిమెంట్ అవుతుంది. సో 1 లెస్ దాన్ 3 ట్రూ కదా. సో మళ్ళీ కిందికి వస్తుంది. సో పీటీఆర్ 1లో ఏఆర్ఆర్ 1లో ఉన్న వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఏఆర్ఆర్ 1లో 20 ఉంది కదా. సో అది పోయి మనకి 3 బ్లాక్స్లో సెకండ్ బ్లాక్లో స్టోర్ అవుతుంది. సో సేమ్ యాజిటీస్ మనకి 30 కూడా థర్డ్ బ్లాక్లో స్టోర్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం, మనం క్రియేట్ చేసిన 3 బ్లాక్స్లో 3 వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసాం. సో 3 బ్లాక్స్లో 10, 20, 30. సో కెల్లాక్ యూజ్ చేసి 3 బ్లాక్స్ ఆఫ్ డైనమిక్ మెమరీ అనేది అలాగే చేసాం కదా. సో ఆ 3 బ్లాక్స్ ఆఫ్ డైనమిక్ మెమరీలో 10, 20, 30 అని చెప్పేసి 3 వాల్యూస్ అయితే స్టోర్ చేశాం, ఇంటీజర్ వాల్యూస్. సో ఇక్కడ ఇంట్ అని చెప్పేసి ఇచ్చాను కదా. సో ఇంటీజర్ వాల్యూస్ కోసం క్రియేట్ చేసిన డైనమిక్ మెమరీలో ఇంటీజర్స్ని స్టోర్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, మళ్ళీ ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఏవైతే నేను ఆ 3 మెమరీ బ్లాక్స్లో అలకేట్ చేశాను, ఇనిషియలైజ్ చేసాను వాల్యూస్ను, వాటిని మళ్ళీ నేను ఫర్ లూప్ యూజ్ చేసుకొని ప్రింట్ చేస్తున్నాను. సో సేమ్ i is equal to 0, సో i less than 3, సో 0 less than 3 ట్రూ కాబట్టి సో కిందకి వచ్చి ptr 0. సో 0 అంటే మనకి ఫస్ట్ బ్లాక్ కదా. సో 3 బ్లాక్స్ కదా మొత్తం. సో ఫస్ట్ బ్లాక్లో ఉన్న వాల్యూ 10 అనేది ప్రింట్ అవుతుంది. సో ఆ విధంగా 10, 20, 30 అని చెప్పేసి 3 వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతుంది. సో ఇక లాస్ట్లో ఫ్రీ పీటీఆర్ ఎందుకు రాసి ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. సో మనం వర్క్ అయిపోయిన తర్వాత క్రియేట్ చేసిన మెమొరీని ఫ్రీ చేయాలి, ఎందుకంటే ఫర్దర్గా మళ్ళీ మనం మెమొరీ క్రియేట్ చేసుకోవడం కోసం. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసిన మెమొరీ అలాగే వదిలేకుండా మనం వర్క్ అయిపోతేనే మనం మెమొరీని ఫ్రీ చేయాలి. సో ఇక్కడ రన్ చేసినప్పుడు
సో 10, 20, 30 అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సో ఆ 10, 20, 30 ఎక్కడ స్టోర్ అయి ఉన్నాయంటే మనం ఏవైతే 3 బ్లాక్స్ క్రియేట్ చేసామో కెల్లాగ్ అని చెప్పేసి యూజ్ చేసి, సో ఆ 3 బ్లాక్స్లో ఫస్ట్ బ్లాక్లో 10, సెకండ్ బ్లాక్లో 20, థర్డ్ బ్లాక్లో 30 అని చెప్పేసి స్టోర్ అయిపోయాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే కెల్లాగ్ యూజ్ చేసి మల్టిపుల్ మెమొరీ, డైనమిక్ మెమొరీ బ్లాక్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మెల్లాక్ యూజ్ చేసినప్పుడు సింగిల్ బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది. కెల్లాగ్ యూజ్ చేసినప్పుడు మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ డైనమిక్ మెమొరీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ డైనమిక్ మెమొరీ అలొకేషన్ ఫంక్షన్ వచ్చేసి రీఅల్లాక్. సో వాట్ ఈస్ రీఅల్లాక్ అంటే, సో మనం మెల్లాక్ యూజ్ చేసి సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ క్రియేట్ చేసాం, కెల్లాక్ యూజ్ చేసి మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ మెమొరీ అనేది అలొకేట్ చేసాం. సో రీఅల్లాక్ అంటే ఏంటి అంటే, సో రీఅల్లాక్ ఈజ్ యూజ్డ్ టు రీసైజ్ ప్రీవియస్లీ అలొకేటెడ్ మెమొరీ. సో మనం ఏదైతే ప్రీవియస్గా అలొకేట్ చేసామో మెమొరీని, సో దాన్ని రీసైజ్ చేస్తుంది అనమాట. సో దాన్ని మాడిఫై చేస్తుంది, అప్డేట్ చేయడం కానీ, సో ఆ విధంగా అయితే చేస్తుంది. సో రీఅల్లాక్ ఈజ్ యూజ్డ్ టు రీసైజ్ ప్రీవియస్లీ అలొకేటెడ్ మెమొరీ. సో సింటాక్స్ కూడా వెరీ సింపుల్ అనమాట. సో పీటీఆర్ అని చెప్పేసి పాయింటర్లో మనం అడ్రస్ అనేది స్టోర్ చేస్తాం కాబట్టి, సో పీటీఆర్ ఈక్వల్ టు సింపుల్గా రీఅల్లాక్ ఆఫ్ పీటీఆర్ కామా న్యూ సైజ్. సో ఈ పీటీఆర్ ఏంటంటే ప్రీవియస్గా అలొకేట్ చేసిన సైజ్ యొక్క పాయింటర్ అనమాట. సో ఆ పాయింటర్ ఇచ్చేసి ఆ పాయింటర్కు ప్రీవియస్గా ఏదైతే సైజ్ ఇచ్చామో సైజ్ మనం మాడిఫై చేయాలనుకున్నాం కాబట్టి, సో ఎంత సైజుకు మాడిఫై చేయాలనుకున్నామో ఈ న్యూ సైజులో అయితే స్పెసిఫై చేయాలి. సో ఈ విధంగా రీఅల్లాక్ ఆఫ్ ప్రీవియస్ క్రియేట్ చేసిన పాయింటర్ కామా న్యూ సైజ్ అని చెప్పేసి సింటాక్స్ అనేది ఇవ్వాలి రీఅల్లాక్. సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది చూస్తే నీట్గా అండర్స్టాండ్ అవుతుంది. సో ఇక్కడ కోడ్ బ్లాక్స్లో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది రీఅల్లాక్ పైన అయితే ఆల్రెడీ సెట్ చేసి ఉంచాను. సో రీఅల్లాక్ యూజ్ చేసి ఏం చేస్తాం, మనం ప్రీవియస్లీ క్రియేట్ చేసిన మెమొరీని రీసైజ్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేశాను, పాయింటర్ని క్రియేట్ చేశాను. సో ఇంట్ స్టార్ పీటీఆర్ అని చెప్పేసి పాయింటర్ని క్రియేట్ చేశాను. సో పాయింటర్ని క్రియేట్ చేసి నెక్స్ట్ ఏం చేశాను, సో పీటీఆర్ అనే వేరియబుల్లో మెల్లాక్ యూజ్ చేసి, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ కెల్లాగ్ తీసుకోవాలి. సో కెల్లాగ్ అనే ఫంక్షన్ అయితే తీసుకొని నేను ఏం చేస్తున్నాను, 2 బ్లాక్స్ ఆఫ్ మెమొరీ అనేది క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఒక నిమిషం, సో ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు మెల్లాకే అనమాట. సో పాయింటర్ ఏదైతే క్రియేట్ చేసామో, సో పాయింటర్ని యూజ్ చేసుకొని నేను ఏం చేస్తున్నాను, సో మెల్లాక్ ద్వారా నేను సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ సైజ్ వచ్చేసి 2 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్. సో సైజ్ ఆఫ్ ఇంట్ వచ్చేసి 4 bytes కదా. సో 2 ఇంటూ 4 వచ్చేసి 8 bytes ఆఫ్ సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అనేది మనకు క్రియేట్ అవ్వాలి అని చెప్పేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మెల్లాక్ యూజ్ చేసి సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో దాని సైజ్ వచ్చేసి 8 bytes. సో మామూలుగా సైజ్ ఆఫ్ ఇంట్ వచ్చేసి 4 కదా. సో ఇక్కడ 2 ఇంటూ అని చెప్పేసి ఇచ్చాను కాబట్టి 8 bytes ఆఫ్ డైనమిక్ మెమొరీ అనేది అలొకేట్ అవ్వాలి అని చెప్పేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మెల్లాక్ యూజ్ చేసి సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, రీఅల్లాక్ యూజ్ చేసి, సో నాకు 8 bytes ఆఫ్ డేటా వద్దు, సో నాకు ఇంకా ఎక్కువ సైజ్ ఉన్న మెమొరీ అనేది అలొకేట్ అవ్వాలి సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీకి అని చెప్పేసి రీఅల్లాక్ యూజ్ చేసి రీసైజ్ చేస్తున్నాం. సో రీఅల్లాక్ లోపల ఏం చేయాలి, సో ప్రీవియస్లీ క్రియేట్ చేసిన పాయింటర్ అనేది ఇవ్వాలి. సో నేను ఇక్కడ పీటీఆర్ అని చెప్పేసి ఇచ్చాను. సో ఈ పీటీఆర్లోనే మనం మెల్లాక్ యూజ్ చేసిన 8 bytes ఆఫ్ బ్లాక్ అనేది ఉంది. సో ఆ పీటీఆర్ కామా న్యూ సైజ్ అని ఇవ్వాలి. సో ఇంతకుముందు ఏం చేశాను, 2 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ అంటే 8 bytes అనేవి క్రియేట్ చేశాను. సో నాకు 8 bytes వద్దు, 4 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ అంటే 4 ఇంటూ 4 16 bytes ఆఫ్ మెమొరీ అనేది అలొకేట్ అవ్వాలి అని చెప్పేసి నేను ఇక్కడ రీసైజ్ చేస్తున్నాను. సో ప్రీవియస్లీ క్రియేట్ చేసిన పాయింటర్ ఏదైతే ఉందో పీటీఆర్, సో ఆ పీటీఆర్ యూజ్ చేసి నేను ఏం చేశాను, 8 bytes ఆఫ్ డేటా అనేది 8 bytes ఆఫ్ డేటా అలొకేట్ అయ్యే విధంగా డైనమిక్ సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అనేది అలొకేట్ చేశాను. సో నాకు అది 8 bytes ఆఫ్ డేటా వద్దు, నాకు ఇంకా ఎక్కువ సైజు అలొకేట్ అవ్వగల సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అనేది కావాలి అని చెప్పేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, 2 ఇంటూ సైజ్ ఆఫ్ ఏంటంటే 8 bytes ఆఫ్ మెమొరీని నేను 16 bytes ఆఫ్ మెమొరీగా రీసైజ్ చేస్తున్నాను. సో ఇక్కడ 4 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్. సో సైజ్ ఆఫ్ ఇంటూ అంటే 4 కదా. సో 4 ఇంటూ 4 అంటే ప్రీవియస్గా 8 bytes క్రియేట్ అయిన మెమొరీని నేను 16 bytesకి రీసైజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకేమవుతుంది, 16 bytes డేటా స్టోర్ చేసుకోగల మెమొరీ అనేది డైనమిక్ మెమొరీ అనేది క్రియేట్ అవుతుంది.
సో నేను ఇక్కడ ఆ విధంగా నేను ఏం చేశానంటే ప్రీవియస్గా క్రియేట్ చేసిన 8 bytes ఆఫ్ మెమరీని 16 bytes ఆఫ్ మెమరీగా రీసైజ్ చేశాను. సో రీసైజ్ చేసి సింపుల్గా ప్రింట్ఎఫ్ మెమరీ రీఅలొకేటెడ్ అని చెప్పేసి ప్రింట్ చేశాను. సో జస్ట్ ఇది రీఅలాక్ ఎలా వర్క్ అవుతుంది, సింటాక్స్ అనేది ఎలా ఉంటుంది అని చూపించడానికి సింపుల్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చాను. సో లాస్ట్లో ఏం చేశాను, వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనం క్రియేట్ చేసిన అదేవిధంగా రీసైజ్ చేసిన మెమరీ ఏదైతే ఉందో సో దాన్ని అంతా కూడా నేను ఫ్రీ చేస్తున్నాను, అంటే రిలీజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు రన్ చేస్తే మెమరీ రీఅలొకేటెడ్. సో మెమరీ అనేది రీఅలొకేట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఏం లేదు, వెరీ సింపుల్ అనమాట. నేను మెల్లాక్ యూజ్ చేసి నేనేం చేస్తున్నా అంటే 8 bytes ఆఫ్ డేటా స్టోర్ చేసుకోగల సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ అనేది ఫస్ట్ ఇనిషియల్గా క్రియేట్ చేశాను. సో నేను తర్వాత ఏం చేశాను, సో 8 bytes ఆఫ్ డేటా అనేది నాకు సరిపోదు, సో నాకు ఇంకా ఎక్కువ సైజు స్టోర్ చేసుకోగల మెమరీ అనేది కావాలి అని చెప్పేసి నేను ఏం చేస్తున్నాను, సో రీఅల్లాక్ అనే డైనమిక్ మెమరీ అలొకేషన్ ఫంక్షన్ యూజ్ చేసి సో ప్రీవియస్గా క్రియేట్ చేసిన 8 bytes ఆఫ్ డేటా మెమరీని నేను ఏం చేస్తున్నాను 16 bytes ఆఫ్ డేటాగా స్టోర్ చేసుకోగల మెమరీ బ్లాక్ అనేది క్రియేట్ అవ్వాలి అని చెప్పేసి రీసైజ్ చేస్తున్నాను. సో ఇక్కడ రీసైజ్ చేయడానికి సింపుల్గా ప్రీవియస్గా క్రియేట్ చేసిన పీటీఆర్ అని చెప్పేసి ఇవ్వాలి, తర్వాత న్యూ సైజ్ ఇవ్వాలి. సో ఇంతకుముందు 2 సైజ్ ఆఫ్ ఇంట్ అంటే 8 bytes సైజ్తో మెమరీ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేసాం 4 సైజ్ ఆఫ్ ఇంట్ అంటే 16 bytes ఆఫ్ డేటా స్టోర్ చేసుకోగల మెమరీ అనేది క్రియేట్ అవ్వాలి అని చెప్పేసి ప్రీవియస్గా క్రియేట్ చేసిన మెమరీని రీసైజ్ చేశాను. సో అంటే రీఅలొకేట్ చేశాను. సో నెక్స్ట్ ఏం చేశాను, నెక్స్ట్ మెమరీ రీఅలొకేటెడ్ అని చెప్పేసి ప్రింట్ చేశాను. తర్వాత లాస్ట్లో వర్క్ అయిపోయిన తర్వాత నేను క్రియేట్ చేసిన మెమరీని రిలీజ్ చేసేసాను. సో ఫ్రీ అని చెప్పేసి యూజ్ చేసి నేను క్రియేట్ చేసిన మెమరీని రిలీజ్ చేసేసాను. సో ఈ విధంగా మనం సింపుల్గా రీఅల్లాక్ యూజ్ చేసి ప్రీవియస్గా క్రియేట్ చేసిన ఏదైతే మెమరీ ఉంటుందో సో దాన్ని మనం రీసైజ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఈ విధంగా అయితే రీసైజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకు కంప్లీట్గా రీఅల్లాక్ గురించి. సో మెల్లాక్లో కానివచ్చు, కెల్లాక్లో కానివచ్చు, ఏదైతే మనం మెమరీ అనేది క్రియేట్ చేసామో సో ఆ మెమరీని రీసైజ్ చేసుకోవాలి అంటే సింపుల్గా రీఅల్లాక్ అని చెప్పేసి ఈ డైనామిక్ మెమరీ అలొకేషన్ ఫంక్షన్ అనేది యూజ్ చేయొచ్చు. సింటాక్స్లో వెరీ సింపుల్. సో రీఅల్లాక్ అని చెప్పేసి యూజ్ చేసి లోపల మనకి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ లోపల సో ప్రీవియస్గా క్రియేట్ చేసిన మెమరీ పాయింటర్ అదేవిధంగా న్యూ సైజ్ అని చెప్పేసి స్పెసిఫై చేస్తే మనకి ముందు క్రియేట్ చేసిన మెమరీ కంటే రీసైజ్ అయిపోతుంది. సో మనం ఎంతైతే న్యూ సైజ్ స్పెసిఫై చేస్తామో సో అంత సైజుకి రీసైజ్ అయిపోతుంది. సో లాస్ట్ ఫంక్షన్ వచ్చేసి ఫ్రీ అనమాట. సో ఫ్రీ గురించి ఆల్రెడీ మనం మెల్లాక్, కెల్లాక్, రీఅల్లాక్లో కూడా చూసాం కదా. సో ఫ్రీ ఈజ్ యూజ్డ్ టు రిలీజ్ డైనమికల్లీ అలొకేటెడ్ మెమోరీ. సో ఫ్రీ ఆఫ్ పీటీఆర్ అని చెప్పేసి సో మనం మెల్లాక్, కెల్లాక్, రీఅల్లాక్ కూడా చూసాం. సో ఈ ఫ్రీ మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు రిలీజ్ డైనమికల్లీ అలొకేటెడ్ మెమోరీ. సో మనం ఏదైతే మెల్లాక్, కెల్లాక్ యూజ్ చేసి మెమరీ అనేది క్రియేట్ చేస్తాము, అదేవిధంగా రీఅల్లాక్ యూజ్ చేసి రీసైజ్ చేయడం, సో అలా డైనమిక్ మెమరీ అనేది క్రియేట్ చేస్తాం కదా. సో ఆ మెమరీని మన వర్క్ అంతా అయిపోయిన తర్వాత దాంట్లో వాల్యూ స్టోర్ చేసుకోవడం, అప్డేట్ చేసుకోవడం, మాడిఫై చేసుకోవడం, సో అంత యాక్సెస్ ఆపరేషన్స్ అంతా అయిపోయిన తర్వాత సో ఖచ్చితంగా మనం క్రియేట్ చేసిన డైనమిక్ మెమరీ అనేది ఫ్రీ చేయాలి. సో అంటే రిలీజ్ చేయాలన్నమాట. సో అలా రిలీజ్ చెయ్యకపోతే ఏమవుతుందంటే సో ఆ మెమరీ అనేది అలాగే ఉండిపోతుంది అనమాట. సో ఆ మెమరీ అనేది ఏమవుతుందంటే మనం క్రియేట్ చేసిన మెమరీ అనేది అలాగే ఉండిపోతుంది. సో అలా మనం ఎప్పుడు ఫ్రీ చేయకపోతే సో ప్రతిసారి మనం మెల్లాక్ యూజ్ చేసి అలా మెమరీని క్రియేట్ చేసుకుంటూ పోతూ ఉంటే సో అదేమవుతుంది, ఎప్పుడోసారి మన మెమరీ అనేది ఫుల్ అయిపోతుంది. సో నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం 4 bytes ఆఫ్ మెమరీతో మెల్లాక్ యూజ్ చేసి క్రియేట్ చేశాను. సో కానీ మనం ఫర్దర్గా పెద్ద ప్రోగ్రామ్స్ కోసం పెద్ద డేటా స్టోర్ చేయడం కోసం సో ఎక్కువ సైజ్ ఉన్న మెమరీస్ అయినవి డైనమిక్ మెమరీలో క్రియేట్ చేస్తూ ఉంటాం. సో అలా మెమరీస్ క్రియేట్ చేసి వాటిని యూస్ చేసుకున్న తర్వాత మనం ఫ్రీ చేయకుండా అలాగే వదిలేస్తే సో ఆ మెమరీస్ అన్నీ కూడా అట్లనే అక్యుములేట్ అయిపోయి మనకి ఏమవుతుంది, ఏదో ఒక రోజు మెమరీ అనేది ఫుల్ అవుతుంది. సో అలా మెమరీ ఫుల్ అయినప్పుడు మనం ఫర్దర్గా మళ్ళీ మెమరీని క్రియేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రోగ్రామ్ క్రాష్ అవ్వడం కానీ, ఎర్రర్స్ రావడం కానీ, సో ఆ విధంగా మనకి డిఫికల్టీస్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి డిఫికల్టీస్ అన్ని అవాయిడ్ చేయాలి అంటే సో సింపుల్గా మనం క్రియేట్ చేసిన మెమరీని సో మనం వర్క్ అయిపోగానే మనం ఏం చేయాలి, జస్ట్ ఫ్రీ అని చెప్పేసి ఈ ఫంక్షన్ యూజ్ చేసి సో ఆ ఫంక్షన్లో మనం క్రియేట్ చేసిన మెమరీ అలొకేషన్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ పాయింటర్ని పాస్ చేస్తే మనకి ఏమవుతుంది, సింపుల్గా
మనం క్రియేట్ చేసిన మెమొరీ అనేది ఫ్రీ అయిపోతుంది. సో దానివల్ల మనకు ఫర్దర్గా ఎటువంటి డిఫికల్టీస్ అనేవి రావు, మనం ఫర్దర్గా మెమొరీని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది మనకు కంప్లీట్గా. సో ఇవి మనకి టోటల్గా కంప్లీట్గా డైనమిక్ మెమొరీ అలొకేషన్ ఫంక్షన్స్ అనమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఫైనల్ కాన్సెప్ట్ స్టోరేజ్ క్లాసెస్ అనమాట. సో స్టోరేజ్ క్లాసెస్ అంటే ఏంటి, సో ఎటువంటి టైప్స్ ఉంటాయి, ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి సో డీటెయిల్ అయితే డిస్కషన్ చేద్దాం. సో స్టోరేజ్ క్లాసెస్ అంటే ఏంటి? సో స్టోరేజ్ క్లాసెస్ డిఫైన్ స్కోప్, లైఫ్ టైమ్, విజిబిలిటీ ఆఫ్ వేరియబుల్స్. సో ఈ స్టోరేజ్ క్లాసెస్ అనేవి వేరియబుల్స్ యొక్క స్కోప్, అదేవిధంగా లైఫ్ టైం, విజిబిలిటీని డిఫైన్ చేశాయి అనమాట. సపోజ్ ఇప్పుడు ఒక వేరియబుల్ ఉంది, సో నేను ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని చెప్పేసి క్రియేట్ చేశాను ఒక వేరియబుల్. సో ఆ వేరియబుల్ స్కోప్ అంటే ఎంతవరకు ఉంటుంది, సో ఓన్లీ అది మెయిన్ ఫంక్షన్లో మాత్రమే లిమిటెడా, లేదంటే అవుట్ సైడ్ మెయిన్ ఫంక్షన్ క్రియేట్ చేసిన ఫంక్షన్స్లలో కూడా యూజ్ చేసుకోవచ్చా, సో గ్లోబల్గా ఎంటైర్ ప్రోగ్రామ్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చా, సో దాని విజిబిలిటీ అనేది మనకి ఏ ఫంక్షన్లో అయినా ఉంటుందా, దాని లైఫ్ టైం ఎంత, స్కోప్. సో ఆ వేరియబుల్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో స్కోప్, లైఫ్ టైం, విజిబిలిటీ. సో ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా ఒక వేరియబుల్ యొక్క స్కోప్, లైఫ్ టైం, విజిబిలిటీ ఇవన్నీ కూడా డిఫైన్ చేసే వాటిని మనం స్టోరేజ్ క్లాసెస్ అని చెప్పేసి అంటాం అనమాట. సో స్టోరేజ్ క్లాసెస్లో మనకి మెయిన్గా 4 టైప్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆటో, సెకండ్ వన్ రిజిస్టర్, థర్డ్ వన్ స్టాటిక్, ఫోర్త్ వన్ ఎక్స్టర్నల్. సో ఇవి మనకి మెయిన్ కాన్సెప్ట్స్ అనమాట. సో ఖచ్చితంగా వీటి గురించి అయితే మినిమం నాలెడ్జ్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఈ స్టోరేజ్ క్లాసెస్ గురించి మనకి అండర్స్టాండింగ్ ఉంటే మనం ఏం చేయొచ్చు అంటే నీట్గా ప్రోగ్రామ్స్ అనేవి రాయొచ్చు. సో మనం వేరియబుల్ యొక్క లైఫ్ టైము, అదేవిధంగా స్కోప్ అవన్నీ కూడా డిసైడ్ చేసుకొని సో మనకి ఇష్టం వచ్చినప్పుడు సో మనకు అవసరమైన స్టోరేజ్ క్లాస్ అని చెప్పేసి యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఇష్టం వచ్చినప్పుడు ఆటో, అదేవిధంగా రిజిస్టర్, లేదా స్టాటిక్ అవసరమైతే స్టాటిక్, ఎక్స్టర్నల్ అవసరమైతే ఎక్స్టర్నల్. సో ఆ విధంగా స్టోరేజ్ క్లాసెస్ యూజ్ చేసుకొని సో ఆ వేరియబుల్ యొక్క లైఫ్ టైం కానివచ్చు, విజిబిలిటీ, స్కోప్ అవన్నీ కూడా డిఫైన్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకు సింపుల్గా స్టోరేజ్ క్లాసెస్ అంటే. సో స్టోరేజ్ క్లాసెస్ వచ్చేసి ఏం లేదు, జస్ట్ సింపుల్ మనకి స్కోప్, లైఫ్ టైం, విజిబిలిటీ ఆఫ్ వేరియబుల్స్ అనేవి డిఫైన్ చేస్తారు అనమాట. సో టైప్స్ వచ్చేసి 4 ఉంటాయి మెయిన్గా: ఆటో, రిజిస్టర్, స్టాటిక్, అదేవిధంగా ఎక్స్టర్నల్. సో ఫస్ట్ స్టోరేజ్ క్లాస్ వచ్చేసి ఆటో స్టోరేజ్ క్లాస్ అనమాట. సో వాట్ ఈస్ ఆటో స్టోరేజ్ క్లాసెస్? సో ఆటో ఈజ్ ద డిఫాల్ట్ స్టోరేజ్ క్లాస్ ఫర్ లోకల్ వేరియబుల్స్. సో ఇక్కడ లోకల్ వేరియబుల్స్ మనకి పేరులోనే ఉంది లోకల్ అని చెప్పేసి. సో ఆ వేరియబుల్ ఏదైతే క్రియేట్ చేస్తామో అది లిమిటెడ్ ఉంటుందన్నమాట, లోకల్. సపోజ్ మెయిన్ మెథడ్లో ఆ వేరియబుల్ క్రియేట్ చేస్తే సో ఓన్లీ మెయిన్ మెథడ్లోనే ఆ వేరియబుల్ని యూజ్ చేసుకోవడానికి అవుతుంది. ఏదన్నా అవుట్ సైడ్ మెయిన్ మెథడ్ ఏదైనా ఫంక్షన్లో క్రియేట్ చేస్తే సో ఓన్లీ ఆ ఫంక్షన్లో యూజ్ చేసుకోవడానికి మనకు వీలు పడుతుంది అనమాట. సో ఆ విధంగా లోకల్గా ఉంటుంది అనమాట. సో దాని స్కోప్ వచ్చేసి లోకల్గా ఉంటుంది. సో ఇక్కడ ఆటో ఈజ్ ద డిఫాల్ట్ స్టోరేజ్ క్లాస్ ఫర్ లోకల్ వేరియబుల్. సో అటువంటి లోకల్ వేరియబుల్స్కి సో డిఫాల్ట్ స్టోరేజ్ క్లాస్ ఏది అంటే మనకి ఆటో స్టోరేజ్ క్లాస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఆటో స్టోరేజ్ క్లాస్ యొక్క స్కోప్ వచ్చేసి ఇన్సైడ్ ద బ్లాక్ ఆర్ ఫంక్షన్ వేర్ ఇట్ ఈస్ డిక్లేర్డ్. సో నేను ఇప్పుడే చెప్పాను కదా, సో ఆ వేరియబుల్ అనేది ఎక్కడ క్రియేట్ చేస్తామో, సపోజ్ మెయిన్ మెథడ్లో క్రియేట్ చేస్తే ఓన్లీ మెయిన్ మెథడ్లో మాత్రమే యూజ్ చేసుకోవడానికి అవుతుంది. సో ఇట్ ఈస్ లిమిటెడ్ టు మెయిన్ మెథడ్. సపోజ్ ఏదైనా బయట అవుట్ సైడ్ మెయిన్ మెథడ్ ఏదైనా ఫంక్షన్లో క్రియేట్ చేస్తే సో దట్ ఈస్ ఓన్లీ లిమిటెడ్ టు దట్ ఫంక్షన్ ఓన్లీ. సో అలా మనకు ఫంక్షన్ కానివచ్చు, బ్లాక్ కానివచ్చు, సో ఎక్కడైతే క్రియేట్ చేస్తామో ఓన్లీ మనకి అక్కడే ఆ ఇన్సైడ్ ద బ్లాక్ ఆర్ ఫంక్షన్ అనేది దాని స్కోప్ ఉంటుంది. సో బయట అవుట్ సైడ్ మెయిన్ మెథడ్ కానివచ్చు, అవుట్ సైడ్ ఫంక్షన్స్ కానివచ్చు, మనం ఆ వేరియబుల్స్ని యూస్ చేసుకోలేము అనమాట, యాక్సెస్ చేసుకోలేము. సో లైఫ్ టైం వచ్చేసి ఎగ్జిస్ట్స్ ఓన్లీ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఫంక్షన్. సో మనం సపోజ్ ఒక ఫంక్షన్లో వేరియబుల్ క్రియేట్ చేస్తే మనకి అదేమవుతుంది, ఆ ఫంక్షన్లోనే లిమిటెడ్ ఉంటుంది. సో ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ వరకు మాత్రమే అది దాని లైఫ్ టైం ఉంటుంది. సో ఆ ఫంక్షన్ దాటి మనం బయటకు వచ్చేస్తే సో ఆ ఫంక్షన్ దాటి మళ్ళీ మెయిన్ మెథడ్కి రావడం కానీ లేదా వేరే అనదర్ ఫంక్షన్కి వెళ్ళినా కూడా సో దాని వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు అనమాట. సో ఓన్లీ అది ఏమవుతుంది, దాని లైఫ్ టైం వచ్చేసి లిమిటెడ్ టు ద ఫంక్షన్ ఆర్ బ్లాక్. మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ కావచ్చు, బ్లాక్ కానివచ్చు, సో దాని వరకు మాత్రమే దాని లైఫ్ టైం అనేది పరిమితం అవుతుంది అనమాట. సో లిమిటెడ్గా ఆ లోకల్గా అయితే లిమిటెడ్ ఉంటుంది అనమాట. సో ఇది మనకు స్కోప్ వచ్చేసి లోకల్ ఉంటుంది. అదేవిధంగా లైఫ్ టైం కూడా ఎక్కడైతే క్రియేట్ చేసామో సో అందులో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్లో మాత్రమే ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో అవుట్ సైడ్ బ్లాక్ ఆఫ్ కోడ్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. సో డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఆటో స్టోరేజ్ క్లాస్కి
గార్బేజ్ వాల్యూ. సో గార్బేజ్ వాల్యూ అంటే సో అన్డిఫైన్డ్ వాల్యూ అనమాట. ఏదో ఒక వాల్యూ, ర్యాండమ్ వాల్యూ అయితే వచ్చేస్తుంది. సో ఇది మనకు కంప్లీట్గా ఆటో స్టోరేజ్ క్లాస్. సో సింపుల్గా ఆటో స్టోరేజ్ క్లాస్ అంటే గుర్తుకు రావాల్సింది ఏంటంటే సో ఇట్ ఈజ్ ఏ డిఫాల్ట్ స్టోరేజ్ క్లాస్ ఫర్ లోకల్ వేరియబుల్స్. సో లోకల్ వేరియబుల్ అనే వర్డ్ వింటనే మనకేమవుతుంది, ఓన్లీ అది దాని స్కోప్ కానివచ్చు, లైఫ్ టైం కానివచ్చు లిమిటెడ్ ఉంటుంది. సో ఎక్కడైతే క్రియేట్ చేసామో అక్కడి వరకు మాత్రమే దాని లైఫ్ టైము స్కోప్ అనేది లిమిటెడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఆటోకి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని వచ్చాను. సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తే మనకైతే నీట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ప్రోగ్రాంలో ఏం చేశాను, ఫస్ట్ నేను ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను. సో ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి, ఫస్ట్ మనం టైప్ ఇవ్వాలి, తర్వాత ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను రిటర్న్ ఏం చేయట్లేదు కాబట్టి సో ఇక్కడ వాయిడ్ అని చెప్పేసి రిటర్న్ టైప్ ఇచ్చాను. సో రిటర్న్ టైప్ వచ్చేసి వాయిడ్ అని చెప్పేసి ఇచ్చాను. తర్వాత ఫంక్షన్ నేమ్ వచ్చేసి టెస్ట్ అని చెప్పేసి తీసుకున్నాను. సో వాయిడ్ టెస్ట్ అని చెప్పేసి సో వాయిడ్ రిటర్న్ టైప్తో టెస్ట్ అనే నేమ్తో ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాను. సో ఆ ఫంక్షన్ని నేను ఏం చేస్తున్నాను, మెయిన్ మెథడ్లో 3 times కాల్ చేస్తున్నాను. సో ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఎలా కాల్ చేయాలంటే ఆ ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి మనం కాల్ చేస్తాం కదా మెయిన్ మెథడ్లో. సో నేను ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేశానో టెస్ట్ అని చెప్పేసి సో ఆ టెస్ట్ ఫంక్షన్ని మెయిన్ మెథడ్లో 3 times కాల్ చేస్తున్నాను. సో టెస్ట్ 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 అని చెప్పేసి 3 times కాల్ చేస్తున్నాను. సో అలా కాల్ చేసినప్పుడు సో ఫస్ట్ టెస్ట్ కాల్ చేసినప్పుడు సో డైరెక్ట్ టెస్ట్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో టెస్ట్ ఫంక్షన్లో నేను ఇక్కడ ఏం చేశాను, ఆటో స్టోరేజ్ క్లాస్తో ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను. సో ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి సో ఆ ఎక్స్ అనే వేరియబుల్లో 0 అనే వాల్యూని స్టోర్ చేశాను. సో ఈ వేరియబుల్ వచ్చేసి ఆటో స్టోరేజ్ క్లాస్ అనమాట. సో అప్పుడు ఏమవుతుంది మనకి, ఈ ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది సో ఓన్లీ మనకి వాయిడ్ టెస్ట్ బ్లాక్ ఆఫ్ కోడ్ వరకు మాత్రమే లిమిటెడ్ ఉంటుందన్నమాట. అవుట్ సైడ్ ఫంక్షన్ వచ్చేసి మనం దాన్ని యూస్ చేసుకోలేం. సపోజ్ మెయిన్ మెథడ్లో ఆ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 0ని యూస్ చేసుకుంటామంటే చేసుకోలేము, ఎందుకంటే ఈ ఆటో స్టోరేజ్ క్లాస్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి లిమిటెడ్ లోకల్ అయిపోతుంది అనమాట. సో మనం టెస్ట్ అనే ఫంక్షన్లో క్రియేట్ చేసాం కాబట్టి సో టెస్ట్ అనే ఫంక్షన్లో మాత్రమే యూస్ చేసుకోగలం. సో టెస్ట్ అనే ఫంక్షన్కి లోకల్గా అదైతే యాక్ట్ చేస్తుంది అనమాట. సో బయట మనం యూస్ చేసుకోలేం. సో ఏం చేశాను నేను, సో ఆటో అనే స్టోరేజ్ క్లాస్తో సో ఇంటీజర్ టైప్తో ఒక వేరియబుల్ క్రియేట్ చేసి సో ఎక్స్ అనే నేమ్తో వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్లో 0 అనే వాల్యూని స్టోర్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేశాను, ఎక్స్ని ఇంక్రిమెంట్ చేశాను. సో ఎక్స్ ప్లస్ ప్లస్ అని చెప్పేసి ఇంక్రిమెంట్ చేశాను. సో ఎక్స్లో 0 ఉంది కాబట్టి ఎక్స్ ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, సో 0 కాస్త 1 అవుతుంది. సో ఆ 1ని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ టెస్ట్ కాల్ చేసినప్పుడు సో డైరెక్ట్గా టెస్ట్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోయి సో ఇక్కడ ఏదైతే ఎక్స్లో ఉన్న వాల్యూని ఇంక్రిమెంట్ చేసామో ఆ వాల్యూ అనేది మనకి ప్రింట్ అయిపోతుంది. సో ఫస్ట్ 1 అనేది ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ ఏం చేస్తున్నాను నేను ఇక్కడ ఇంకో టెస్ట్ సెకండ్ టైం టెస్ట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో సెకండ్ టైం టెస్ట్ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మళ్ళీ సో ఇక్కడ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో టెస్ట్ అనే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేస్తుంది, సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇంతకుముందు ఇంక్రిమెంట్ చేశాం కదా, సో ఎక్స్ వాల్యూ 1 ఉండాలి కదా అంటే సో అలా ఉండదు. ఎందుకంటే దాని లైఫ్ టైం ఏం చెప్పుకున్నాం మనం, సో లైఫ్ టైం వచ్చేసి ఓన్లీ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ వరకే అది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో ఒకసారి ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ ఎండ్ అయిందంటే సో మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇంటి ఎక్స్ అని చెప్పేసి కొత్త మెమొరీ అనేది అలొకేట్ అవుతుంది. సో మళ్ళీ ఇంటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి స్టోర్ చేస్తాం. సో ఎక్స్ని ఇంక్రిమెంట్ చేసి 0 కాస్త 1 అవుతుంది. సో ఆ 1ని మళ్ళీ ప్రింట్ చేస్తాం. సో సెకండ్ టైం మళ్ళీ 1 అనేది ప్రింట్ అయింది. సో మళ్ళీ ఏం చేస్తున్నాను నేను, థర్డ్ టైం టెస్ట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో టెస్ట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తేనే సో వెంటనే మళ్ళీ టెస్ట్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోయి సో మళ్ళీ ఇక్కడ ఏం చేస్తుంది, మళ్ళీ దాని లైఫ్ టైం అయిపోయింది అనమాట. సో ఎప్పుడైతే టెస్ట్ అనే ఫంక్షన్ ఎండ్ అయిపోయిందో ప్రీవియస్గా సెకండ్ టైం, సో దాని ఎక్స్ అనే వేరియబుల్ యొక్క లైఫ్ టైం కూడా అక్కడితో ఎండ్ అయిపోయింది. సో అలా ఎండ్ అయిపోయినప్పుడు మళ్ళీ కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కొత్తగా మెమొరీ అనేది అలొకేట్ అవుతుంది అనమాట. సో ఎక్స్ అనే వేరియబుల్కు మళ్ళీ కొత్తగా మెమొరీ అనేది అలొకేట్ అయిపోయి సో ఆ వేరియబుల్లో ఎక్స్లో మనం మళ్ళీ 0ని స్టోర్ చేస్తున్నాం. సో ఆ 0 కాస్త ఇంక్రిమెంట్ అయిపోయి 1 అవుతుంది. సో ఆ 1ని ప్రింటర్ ద్వారా ప్రింట్ చేస్తాం. సో థర్డ్ టైం మళ్ళీ మనకి 1 అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు రన్ చేస్తే సో ఎటువంటి అవుట్పుట్ వస్తుంది అనేది అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ 3 times 1 1 1 అని చెప్పేసి వచ్చింది. సో మనకి ఫస్ట్ టైం 0 1 అయినప్పుడు సో సెకండ్ టైం మళ్ళీ కాల్ చేసినప్పుడు ఆ 1 కాస్త 2 అవ్వడం, థర్డ్ టైం కాల్ చేసినప్పుడు 2 కాస్త 3 అవ్వడం అలా జరగలేదు. సో ఎందుకు అలా జరగలేదు అంటే సో ఎక్స్ అనే వేరియబుల్ ఆటో స్టోరేజ్ క్లాస్ యూజ్ చేసినప్పుడు దాని లైఫ్ టైం అయిపోయిందంటే లిమిటెడ్ అయిపోయింది అనమాట. సో దాని లైఫ్ టైం వచ్చేసి ఓన్లీ ఫంక్షన్ వరకు మాత్రమే ఎగ్జిస్ట్ అయిందనమాట.
సో ఎప్పుడైతే ఫంక్షన్ దాటి బయటకు వచ్చామో ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడైతే ఎండ్ అయిపోయిందో సో ఆ ఎక్స్ అనే వేరియబుల్ యొక్క లైఫ్ టైం కూడా ఎండ్ అయిపోయింది. సో మళ్ళీ ఇంకోసారి కాల్ చేసినప్పుడు మళ్ళీ ఏమైంది, మళ్ళీ కొత్తగా ఎక్స్ అనే వేరియబుల్ అనేది డిక్లేర్ చేయాల్సి వచ్చింది. సో మళ్ళీ ఎక్స్ మెమరీ అనేది అలకేట్ అవుతుంది. సో అలకేట్ అయిన తర్వాత మళ్ళీ మనం 0 అనే వాల్యూని స్టోర్ చేస్తాం. సో మళ్ళీ ఇంక్రిమెంట్ చేసి సేమ్ 1 అనే వాల్యూనే ప్రింట్ చేస్తాం. సో ఇది మనకి సింపుల్గా ఆటో అనే స్టోరేజ్ క్లాస్. సో లైఫ్ టైం కానివచ్చు, స్కోప్ కానివచ్చు ఏమవుతుందంటే లిమిటెడ్ ఉంటుంది అనమాట. సో లోకల్గా మనకైతే లిమిటెడ్ ఉంటుంది. సో ఇది మనకి సింపుల్గా ఆటో స్టోరేజ్ క్లాస్. సో నెక్స్ట్ స్టోరేజ్ క్లాస్ వచ్చేసి మనకి రిజిస్టర్ అనమాట. సో ఇక్కడ ఆటో స్టోరేజ్ క్లాస్ వచ్చేసి మనకి ఎలాగైతే లోకల్ ఉంటుందో సో నెక్స్ట్ మనకి రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్. సో రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా వర్క్ అవుతుంది అంటే, సో రిజిస్టర్ రిక్వెస్ట్ ద కంపైలర్ టు స్టోర్ ద వేరియబుల్ ఇన్ CPU రిజిస్టర్ ఫర్ ఫాస్టర్ యాక్సెస్. సో రిజిస్టర్ ఏం చేస్తుంది, కంపైలర్ని రిక్వెస్ట్ చేస్తుంది సో వేరియబుల్ని CPU రిజిస్టర్లలో స్టోర్ చేసుకోమని. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఫాస్టర్ యాక్సెస్ అనేది ఉంటుంది. సో CPU రిజిస్టర్స్లో మనం స్టోర్ చేస్తే వాల్యూని డైరెక్ట్గా, సో మనకి మెమరీలో వాల్యూ ఉంటే ఏమవుతుంది, సో ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మెమరీ నుంచి CPUలోకి వెళ్ళాలి. సో మనం డైరెక్ట్గా CPU రిజిస్టర్లోనే స్టోర్ చేస్తే ఏమవుతుంది, వెరీ ఫాస్టర్ యాక్సెస్ అవుతుంది. సో మెమరీలోకి వెళ్ళి ఆ వాల్యూ అడ్రస్ ఫైండ్ అవుట్ చేసి ఆ అడ్రస్లో ఉన్న వాల్యూని CPUకి తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేసే బదులు సో డైరెక్ట్గా CPU రిజిస్టర్స్లోనే మనం వాల్యూని స్టోర్ చేయగలిగితే మనకేమవుతుంది, వెరీ ఫాస్ట్ యాక్సెస్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ కూడా చాలా ఫాస్ట్ అయిపోతుంది. సో దాని ద్వారా మనకేమవుతుంది, ఫాస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్లో ఏం జరుగుతుందంటే, సో జస్ట్ రిజిస్టర్ అనేది కంపైలర్ని రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. సో వేరియబుల్ ఏదైతే ఉందో అది CPU రిజిస్టర్స్లో స్టోర్ చేయమని. సో ఎందుకోసం అంటే ఫాస్టర్ యాక్సెస్ కోసం. సో ఇంకా స్కోప్ చూసుకుంటే విత్ ఇన్ ద ఫంక్షన్ వేర్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ అండ్ లైఫ్ టైం కూడా ఎగ్జిస్ట్ ఓన్లీ డ్యూరింగ్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్, సేమ్ లైక్ ఆటో స్టోరేజ్ క్లాస్. సో సేమ్ ఆటో స్టోరేజ్ క్లాస్కి ఏవైతే స్కోప్ లైఫ్ టైం ఉన్నాయో సో సేమ్ మనకి గార్బేజ్ వాల్యూతో సహా, సో డిఫాల్ట్ వాల్యూతో సహా మనకైతే సేమ్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు స్కోప్ ఇన్సైడ్ ద బ్లాక్ ఆర్ ఫంక్షన్ వేర్ ఇట్ ఈస్ డిక్లేర్డ్. సో ఇక్కడ కూడా మనకి సేమ్ అనమాట. లైఫ్ టైం కూడా ఎగ్జిస్ట్ ఓన్లీ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆటో స్టోరేజ్ క్లాస్లో. రిజిస్టర్లో కూడా ఎగ్జిస్ట్ ఓన్లీ డ్యూరింగ్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్. అదేవిధంగా డిఫాల్ట్ వాల్యూ కూడా చూసుకోవచ్చు గార్బేజ్ వాల్యూ. సో రిజిస్టర్లో కూడా డిఫాల్ట్ వాల్యూ గార్బేజ్ వాల్యూ. సో మరి డిఫరెన్స్ ఏంటి అంటే, సో ద ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి రిజిస్టర్ ఏం చేస్తుందంటే సో కంపైలర్ని రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. సో వేరియబుల్ ఏదైతే ఉందో అది CPU రిజిస్టర్లో స్టోర్ చేయమని చెప్పి కంపైలర్ని రిక్వెస్ట్ చేస్తుంది. సో అలా ఎందుకు చేయమని చెప్పిందంటే ఫాస్టర్ యాక్సెస్ కోసం. ఆ CPU రిజిస్టర్స్లో ఏదైతే వేరియబుల్ స్టోర్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, మనం ఫాస్టర్ యాక్సెస్ అనేది పాసిబుల్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఎగ్జిక్యూషన్ అనేది ఫాస్ట్ అయిపోతుంది. సో ఎగ్జిక్యూషన్ ఫాస్ట్ అవుతే ఏమవుతుందంటే మనకి రిజల్ట్ అవుట్పుట్ కూడా చాలా ఫాస్ట్గా అయితే వస్తుంది. సో ఇది మనకి రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ అనమాట. సో సార్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా చూద్దాం. సో ఇక్కడ రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్లో నేను సింపుల్గా ఏం చేశాను, సో రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేసి ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేశాను. సో రిజిస్టర్ ఇంట్ ఐ అని చెప్పేసి ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఈ వేరియబుల్ ఏదైతే ఉందో అది మనకి CPU రిజిస్టర్స్లో స్టోర్ అవుతుంది అనమాట. సో CPU రిజిస్టర్లో స్టోర్ అవుతే మనకి ఫాస్టర్గా యాక్సెస్ అవుతుంది, చాలా ఫాస్ట్గా యాక్సెస్ అయిపోయి ఎగ్జిక్యూషన్ కూడా ఫాస్ట్గా జరుగుతుంది. తర్వాత ఏం చేసుకున్నాను, సింపుల్గా ఒక ఫర్ లూప్ అనేది తీసుకున్నాను. సో 1 to 5 అని చెప్పేసి 1 2 3 4 5 అని చెప్పేసి మనకు ప్రింట్ అయిపోతుంది ఈ ప్రింట్ఎఫ్లో. సో ఇంకా ఫర్ లూప్ వర్కింగ్ అంతా తెలుసు కదా. సో ఫస్ట్ ఇనిషియలైజేషన్, తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. సో ట్రూ అయినప్పుడు ప్రింట్ అయిపోయి సో మళ్ళీ మనకి ఇంక్రిమెంట్ అయిపోయి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. సో మళ్ళీ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో అలా ఇంక్రిమెంట్ అవుతూ కండిషన్ చెక్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే కండిషన్ బ్రేక్ అవుతుందో సో అప్పటి వరకు ఏదైతే అవుట్పుట్ ఉందో అది మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఇప్పుడు సింపుల్గా రన్ చేస్తే సో మనకు 1 2 3 4 5 అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే, సో రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ అనేది ఎప్పుడైతే యూజ్ చేస్తామో సో మనకి ఏమవుతుందంటే ఆ వేరియబుల్ ఏదైతే క్రియేట్ చేస్తామో రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేసి సో ఆ వేరియబుల్ వచ్చేసి CPU రిజిస్టర్స్లో స్టోర్ అవుతుంది అనమాట. సో మామూలుగా మెమొరీలో స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది కదా. సో మెమొరీలో స్టోర్ అవుతుంది వేరియబుల్. సో మెమొరీలో స్టోర్ అవుతే ఏమవుతుంది, CPUలో మనకి ఆ వేరియబుల్ యూస్ చేసుకొని ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి అంటే CPU ఏం చేస్తుంది, మెమొరీలో స్టోర్ అయిన వేరియబుల్ వాల్యూ కోసం అడ్రస్ ఫైండ్ అవుట్ చేసి సో ఆ అడ్రస్లోకి వెళ్ళి సో ఆ వాల్యూని ఫెచ్ చేసుకొని CPU రిజిస్టర్స్లోకి తీసుకొని వచ్చి అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనకి ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం లేట్ అవుతుంది, డిలే అవుతుంది.
సో ఈ రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో ఆ వేరియబుల్ అనేది డైరెక్ట్గా సిపియు రిజిస్టర్స్లోనే స్టోర్ అవుతుంది. సో మళ్ళీ మెమొరీలో స్టోర్ చేసి దాన్ని సిపియు రిజిస్టర్లోకి ఫెచ్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా సిపియు రిజిస్టర్స్ ఏవైతే ఉన్నాయో సో అందులో డైరెక్ట్గా మనకి స్టోర్ అయిపోతుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే మనకి యాక్సెస్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. యాక్సెస్ ఫాస్ట్ ఉంటే ఎగ్జిక్యూషన్ ఫాస్ట్ ఉంటుంది. సో ఎగ్జిక్యూషన్ ఫాస్ట్ ఉంటే రిజల్ట్ కూడా ఫాస్ట్గా డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ స్టోరేజ్ క్లాస్ వచ్చేసి స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ అనమాట. సో మనం ఆటో చూసాం, రిజిస్టర్ చూసాం. సో ఆటో రిజిస్టర్ సేమ్ వర్క్ అవుతాయి. సో జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే రిజిస్టర్కి సో మన వేరియబుల్స్ ఏవైతే క్రియేట్ చేస్తాం అవి మనకి సిపియు రిజిస్టర్స్లో స్టోర్ అవుతాయి. సో అది మనకి మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఆటో అండ్ రిజిస్టర్ అనమాట. సో నెక్స్ట్ స్టోరేజ్ క్లాస్ వచ్చేసి స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ అనమాట. సో స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, అదేవిధంగా ఆటోకి రిజిస్టర్కి ఎలా డిఫర్ అవుతుంది అని చెప్పేసి చూద్దాం. సో ఇక్కడ స్టాటిక్ వేరియబుల్ రీటైన్స్ ఇట్స్ వాల్యూ బిట్వీన్ ఫంక్షన్ కాల్స్. సో మనకి ఆటోలో రిజిస్టర్లో ఏమైంది, సో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వేరియబుల్ వాల్యూస్ సో అవి ఓన్లీ లిమిటెడ్ అయిపోయాయి అనమాట. ఓన్లీ ఫంక్షన్లోనే వర్క్ అవ్వడం. సో ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత సో వాటి లైఫ్ టైం కూడా అయిపోవడం. సో మళ్ళీ మనం ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మళ్ళీ మెమొరీ అనేది అలొకేట్ అవ్వడం, మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో స్టాటిక్ స్టోరేజ్ క్లాస్లో ఏమవుతుందంటే సో అలా జరగదనమాట. సో ఆ వాల్యూస్ అనేవి రీటైన్ చేసి పెట్టుకుంటుంది. సో ఇక్కడ స్కోప్ చూసుకుంటే ఇన్సైడ్ ద ఫంక్షన్ ఆర్ బ్లాక్ వేర్ డిక్లేర్డ్. సో స్కోప్ వచ్చేసి మనకి ఫంక్షన్ బ్లాక్లోనే ఉంటుంది కానీ సో లైఫ్ టైం ఏమవుతుందంటే ఎగ్జిస్ట్ ఫర్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. సో ఇంతకుముందు మనకు లైఫ్ టైం ఏమైంది ఆటోలో కానీ రిజిస్టర్లో కానీ లైఫ్ టైం ఏమైందంటే సో ఓన్లీ ఆ ఫంక్షన్ వరకు మాత్రమే లిమిటెడ్ అయిపోయింది అనమాట. సో ఎప్పుడైతే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ ఎండ్ అయిందో వేరియబుల్ లైఫ్ టైం కూడా కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఆ వేరియబుల్ అంతా మెమొరీ స్పేస్ అనేది అలొకేట్ అయిపోయి మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో స్టాటిక్లో అలా అవ్వదు. స్టాటిక్లో ఏమవుతుంది, లైఫ్ టైం అనేది ఎగ్జిస్ట్స్ ఫర్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. సో స్టాటిక్ స్టోరేజ్ క్లాస్లో ఏమవుతుందంటే వేరియబుల్ యొక్క లైఫ్ టైం అనేది ఎంటైర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వరకు ఉంటుందన్నమాట. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యేంత వరకు, సో టోటల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేసి క్రియేట్ చేసిన వేరియబుల్స్ అనేది సో వాటి లైఫ్ టైం అనేది సో ఎంటైర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు కూడా ఉంటుందన్నమాట. సో స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి మనకి 0. సో ఆటోకి రిజిస్టర్కి గార్బేజ్ వాల్యూ కదా. సో గార్బేజ్ అంటే సమ్ అన్నోన్ ర్యాండమ్ వాల్యూ. సో ఇక్కడ స్టాటిక్ స్టోరేజ్ క్లాస్కి మాత్రం డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0 ఉంటుంది. సో ఒకసారి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తే సో స్టాటిక్ కోసం నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చాను. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేశాను, నేను వాయిడ్ టెస్ట్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాను. సో రిటర్న్ టైప్ వచ్చేసి వాయిడ్, ఫంక్షన్ నేమ్ వచ్చేసి టెస్ట్ అనమాట. సో వాయిడ్ టెస్ట్ అని చెప్పేసి సో టెస్ట్ అనే నేమ్తో నేను ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాను. సో ఫంక్షన్ క్రియేట్ చేసి నెక్స్ట్ ఏం చేశాను, సో స్టాటిక్ అనే స్టోరేజ్ క్లాస్తో ఒక ఇంటీజర్ వేరియబుల్ అనేది క్రియేట్ చేశాను. సో వేరియబుల్ నేమ్ వచ్చేసి ఎక్స్ అనమాట. సో స్టాటిక్ అనే స్టోరేజ్ క్లాస్ యూజ్ చేసి సో ఇంటీజర్ డేటా టైప్ యొక్క ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేశాను. సో అలా క్రియేట్ చేసిన వేరియబుల్ ఎక్స్లో 0 అనే వాల్యూ ఇనిషియల్గా స్టోర్ చేశాను. సో నేను ఇక్కడ సేమ్ మళ్ళీ ఆటోలో ఎలాగైతే 3 times టెస్ట్ని కాల్ చేశాను సో అప్పుడు మనకి 1 అని చెప్పేసి ప్రింట్ అయింది. ఎందుకంటే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడం ఎండ్ అవుతానే లైఫ్ టైం కూడా వేరియబుల్ది ఎండ్ అయిపోయింది కాబట్టి మనకి 1 అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ స్టాటిక్ స్టోరేజ్ క్లాస్లో ఎలా ప్రింట్ అవుతుందని చెప్పేసి అబ్జర్వ్ చేయండి. సో నేను ఇక్కడ ఫస్ట్ టైం టెస్ట్ని కాల్ చేసినప్పుడు మెయిన్ మెథడ్లో ఇదేమవుతుంది, డైరెక్ట్ సో టెస్ట్ ఫంక్షన్ దగ్గరకు వస్తుంది. సో టెస్ట్ ఫంక్షన్కి వచ్చేసి ఇక్కడ ఏమవుతుంది, స్టాటిక్ స్టోరేజ్ క్లాస్తో ఒక వేరియబుల్కి స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది మెమొరీలో. సో ఎక్స్ అనే వేరియబుల్కి 4 bytes ఆఫ్ డేటా, మనకి ఇంటీజర్ 4 bytes కదా. సో ఇంటీజర్ డేటా టైప్ సైజ్ ప్రకారం మనకి ఒక వేరియబుల్కి స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది. సో అలా అలొకేట్ అయిన వేరియబుల్కి ఎక్స్ అనే వేరియబుల్లో 0 అనే వాల్యూ అనేది స్టోర్ చేస్తున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం, ఎక్స్ ప్లస్ ప్లస్, సో ఎక్స్లో ఉన్న 0 కాస్త ఇంక్రిమెంట్ అయిపోయి సో ఎక్స్లో ఇప్పుడు 1 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్లో 1 అనే వాల్యూ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, సో ఆ ఎక్స్ని ప్రింట్ చేస్తున్నాం. సో మనకి 1 అని చెప్పేసి ప్రింట్ అయిపోయి
మళ్ళీ సెకండ్ టైం టెస్ట్ కాల్ చేస్తున్నాం. సో టెస్ట్ కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, సో మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ మనకి కొత్తగా int x అని చెప్పేసి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో ప్రీవియస్గా ఏదైతే మెమరీ ఉందో సో అది అలాగే ఉంటుంది. సో ఎందుకంటే స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ లైఫ్ టైం మనం ఏం చెప్పుకున్నాం, ఇట్ ఎగ్జిస్ట్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు కూడా దాని వేరియబుల్ యొక్క లైఫ్ టైం అనేది ఉంటుందన్నమాట. సో ఆటోలో ఏమైంది, మనకి ఆటో స్టోరేజ్ క్లాస్లో ఎప్పుడైతే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ ఎండ్ అయిందో వేరియబుల్ లైఫ్ టైం కూడా ఎండ్ అయిపోయింది. సో ఈ స్టాటిక్లో ఏమైందంటే సో అది అలా ఎండ్ అవ్వదు. లైఫ్ టైం అనేది ఫంక్షన్ బయటకు వచ్చేస్తేనే మనకి లైఫ్ టైం అనేది వేరియబుల్ ఎండ్ అవ్వదు. సో అది అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 కదా, సో 0 కదా, మనకు ఎక్స్ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది కదా, సో ఇక్కడ 1 ఉంటుంది అనమాట. సో ఎక్స్ వాల్యూ 1 ఉంటుంది. సో ఆ ఎక్స్ వాల్యూని మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో 1 కాస్త ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అయిపోయి 2 అయిపోతుంది. సో ఎక్స్ వాల్యూ ఇప్పుడు 2 అవుతుంది. సో ప్రింట్ఎఫ్ యూజ్ చేసి సో ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. సో ఇంతకుముందు 1 ప్రింట్ అయింది, సో ఇప్పుడు ఏమైంది 2 అనేది ప్రింట్ అయిపోయింది. సో మళ్ళీ ఏం చేస్తున్నాం, మెయిన్ మెథడ్లో థర్డ్ టైం టెస్ట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో థర్డ్ టైం మళ్ళీ టెస్ట్ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, సో టెస్ట్ అనే ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది. సో టెస్ట్ అనే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాక సో మళ్ళీ స్టాటిక్ int x అని చెప్పేసి కొత్తగా ఏం క్రియేట్ అవ్వదు. సో లైఫ్ టైం అనేది మనకి ఎంటైర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వరకు ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ వాల్యూ 2 ఉంది కదా, సో 2 కాస్త ఏమవుతుందంటే x++ ఇంక్రిమెంట్ అయిపోయి 3 అవుతుంది. సో ప్రింట్ఎఫ్ యూజ్ చేసి మనం సో ఎక్స్ వాల్యూ అనేది ప్రింట్ చేస్తున్నాం. సో అలా ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో 3 అనేది ప్రింట్ అవుతుంది. సో మనకి ఆటోలో ఏమైంది 1 1 1 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో సేమ్ ప్రోగ్రామ్ స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేసినప్పుడు మనకి 1 2 3 అని చెప్పేసి 3 డిఫరెంట్ వాల్యూస్ అనేవి ప్రింట్ అయిపోయాయి. సో అది మనకు డిఫరెన్స్ అనమాట. ఆటో స్టోరేజ్ క్లాస్ కానివచ్చు రిజిస్టర్కి, అదేవిధంగా స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేసినప్పుడు మనకి లైఫ్ టైం కానివచ్చు, వేరియబుల్ స్కోప్ అవన్నీ కూడా డిఫర్ అవుతూ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే సో రన్ చేసినప్పుడు ఎటువంటి అవుట్పుట్ అనేది వచ్చింది అనేది అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ చూసారు కదా, సేమ్ ప్రోగ్రాము ఆటో యూజ్ చేసినప్పుడు మనకి ఏంటి 1 1 1 అని చెప్పేసి ప్రింట్. సో అదే సేమ్ ప్రోగ్రామ్ని స్టాటిక్ స్టోరేజ్ క్లాస్తో యూజ్ చేసినప్పుడు 1 2 3 అని చెప్పేసి 3 డిఫరెంట్ వాల్యూస్ అనేవి ప్రింట్ అయిపోయాయి. సో ఇది మనకు స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ అనమాట. సో స్టాటిక్ స్టోరేజ్ క్లాస్లో స్కోప్ వచ్చేసి ఓన్లీ ఫంక్షన్లో ఓనే ఉంటుంది. సో ఇక్కడ అప్ టు ద ఫంక్షన్ వరకు దాని స్కోప్ అనేది ఉంటుంది. సో కానీ లైఫ్ టైం ఏదైతే ఉందో, వేరియబుల్ యొక్క లైఫ్ టైం ఏదైతే ఉందో సో అది ఎంటైర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వరకు కూడా ఉంటుందన్నమాట. సో ఆటోలో కానీ రిజిస్టర్లో కానీ మనకి ఏమవుతుందంటే ఫంక్షన్ అనేది ఎండ్ అయిపోగానే మనకేమైంది, లైఫ్ టైం కూడా వేరియబుల్ది ఎండ్ అయిపోయింది. సో అలా ఎండ్ అయిపోయినప్పుడు మళ్ళీ ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఏమైంది, సో మళ్ళీ ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మళ్ళీ ఆ వేరియబుల్కి మెమరీ అనేది అలొకేట్ అయిపోయింది. సో మళ్ళీ మనకు 1 1 1 అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. మళ్ళీ ఎక్స్ వేరియబుల్లో 0 అనేది స్టోర్ అయింది. సో మళ్ళీ ప్రతిసారి ఎక్స్ వాల్యూలో 0 ఉంటుంది. సో ఎక్స్ ఇంక్రిమెంట్ అయిపోయి 1 అనేది ప్రింట్ అవుతుంది. సో స్టాటిక్లో ఏంటంటే సో లైఫ్ టైం అనేది సో ఇక్కడ ఏదైతే స్టాటిక్ స్టోరేజ్ క్లాస్తో int x అని చెప్పేసి వేరియబుల్ క్రియేట్ చేసాము, ఆ వేరియబుల్ యొక్క లైఫ్ టైం అనేది ఎంటైర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వరకు ఉంటుంది. సో ప్రోగ్రామ్ ఎంటైర్ ప్రోగ్రామ్ మనకి టోటల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సో టోటల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు కూడా ఈ స్టాటిక్ స్టోరేజ్ క్లాస్తో క్రియేట్ చేసిన వేరియబుల్ యొక్క లైఫ్ టైం అనేది ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, సో వాల్యూస్ అనేది రీటైన్ చేసుకొని పెట్టుకుంటుంది అనమాట. సో ప్రీవియస్గా 1 ఉంటే సో ఆ 1 అలాగే ఉంటుంది. మళ్ళీ ఎక్స్కి మెమరీ అలొకేట్ అయిపోయి మళ్ళీ అందులో 0 స్టోర్ చేయడం సో అలా అంతా జరగదు అనమాట స్టాటిక్లో. సో ప్రీవియస్గా ఉన్న వాల్యూస్ను రీటైన్ చేసుకొని పెట్టుకుంటుంది. సో ఎంటైర్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు కూడా. సో దానివల్ల ఏమైంది, మనకు 3 డిఫరెంట్ వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వడం జరిగింది. సో 1 2 3 అని చెప్పేసి 3 డిఫరెంట్ వాల్యూస్ అనేవి ప్రింట్ అయిపోయాయి. సో అదే సేమ్ ప్రోగ్రాంలో మనం ఆటో యూజ్ చేసినప్పుడు ఏమైంది, మనకి 1 1 1 అని చెప్పేసి సేమ్ వాల్యూస్ ప్రింట్ అయిపోయాయి. సో అది మనకు మెయిన్ డిఫరెన్స్ అనమాట ఆటోకి అదేవిధంగా స్టాటిక్ యూజ్ చేసినప్పుడు. సో వాల్యూస్ అనేవి రీటైన్ చేసుకొని పెట్టుకుంటుంది. సో స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేసినప్పుడు సో వేరియబుల్ ఏమవుతుందంటే వాల్యూస్ని రీటైన్ చేసుకొని పెట్టుకుంటుంది. సో అది మనం మెయిన్గా స్టాటిక్ స్టోరేజ్ క్లాస్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాల్యూస్ అనేవి ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేంత వరకు కూడా రీటైన్ చేసుకొని పెట్టుకుంటుంది అనమాట. సో ఆ వాల్యూస్ మనకు అలాగే పర్సిస్ట్ అయి ఉంటాయి. సో ఆ పర్సిస్ట్ అయిన వాల్యూస్ అప్డేట్ అవ్వడం సో అవన్నీ కూడా మనం అయితే చూడొచ్చు. సో దానివల్ల మనకి ఏంటి 1 2 3 అని చెప్పేసి 3 డిఫరెంట్ వాల్యూస్ అయితే ప్రింట్ అయిపోయాయి. ఇది మనకు కంప్లీట్గా స్టాటిక్ స్టోరేజ్ క్లాస్. సో నెక్స్ట్ ఫైనల్ స్టోరేజ్ క్లాస్ వచ్చేసి ఎక్స్టర్నల్ అనమాట. సో ఎక్స్టర్నల్ అనుకోవచ్చు.
సో ఎక్స్టర్న్ స్టోరేజ్ క్లాస్. సో వాట్ ఈస్ ఎక్స్టర్న్ స్టోరేజ్ క్లాస్ అంటే, సో ఎక్స్టర్న్ ఈజ్ యూజ్డ్ టు డిక్లేర్ గ్లోబల్ వేరియబుల్స్ డిఫైన్డ్ ఇన్ అనదర్ ఫైల్ ఆర్ అవుట్ సైడ్ ద ఫంక్షన్. సో ఎక్స్టర్న్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే గ్లోబల్ వేరియబుల్స్ డిఫైన్ చేయడం కోసం. సో గ్లోబల్ వేరియబుల్స్ డిక్లేర్ చేయడం ద్వారా ఏమవుతుంది, సో అవి మనకి అవుట్ సైడ్ మెయిన్ మెథడ్, అవుట్ సైడ్ ఫంక్షన్ ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా ఏవైతే మెయిన్ మెథడ్ అదేవిధంగా ఫంక్షన్స్ క్రియేట్ చేసామో సో వాటిలో ఎక్కడ ఉండదన్నమాట. ఆ వేరియబుల్ డైరెక్ట్గా అవుట్ సైడ్ ఉంటుంది, హెడర్ ఫైల్స్ తర్వాత ఆ వేరియబుల్ అనేది ఉంటుంది. సో అటువంటి వేరియబుల్స్ ఏవైతే క్రియేట్ చేస్తామో గ్లోబల్ వేరియబుల్స్, సో ఆ గ్లోబల్ వేరియబుల్స్ని మనం ఏం చేయొచ్చు, ఇంకో ప్రోగ్రాంలో వేరే ఫైల్ అనదర్ సి ఫైల్ క్రియేట్ చేసి .c ఎక్స్టెన్షన్తో సో ఈ ఎక్స్టర్నల్ స్టోరేజ్ యూజ్ చేసి సో ప్రీవియస్ ఫైల్ ఏదైతే మనం గ్లోబల్ వేరియబుల్ క్రియేట్ చేసామో ఆ గ్లోబల్ వేరియబుల్స్ యూజ్ చేసుకోవడం, అదేవిధంగా త్రూ అవుట్ ప్రోగ్రాంలో మల్టిపుల్ ఫంక్షన్స్లో ఎక్స్టర్న్ యూజ్ చేసి ఆ గ్లోబల్ వేరియబుల్స్ని యూజ్ చేసుకోవడం. సో అవన్నీ కూడా చేయొచ్చు అనమాట ఈ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్తో. స్కోప్ వచ్చేసి గ్లోబల్. సో మనకి ఇంతకుముందు ఏమైంది, సో స్టాటిక్లో వచ్చేసి ఇన్సైడ్ ద ఫంక్షన్ ఆర్ బ్లాక్ వేరే డిక్లేర్డ్. సో ఎక్కడైతే ఫంక్షన్ క్రియేట్ చేసామో సో ఇక్కడ మెయిన్ మెథడ్లో కానీ ఫంక్షన్లో కానీ ఓన్లీ లిమిటెడ్ ఉంటుంది అనమాట స్కోప్ స్టాటిక్లో. అదేవిధంగా రిజిస్టర్లో కూడా సేమ్ ఉంటుంది, ఆటోలో కూడా సేమ్ ఉంటుంది, ఇన్సైడ్ ద బ్లాక్ ఆర్ ఫంక్షన్. సో రిజిస్టర్లో కూడా విత్ ఇన్ ద ఫంక్షన్ వేర్ ఇట్ ఈస్ డిక్లేర్డ్, స్టాటిక్లో కూడా ఇన్సైడ్ ద ఫంక్షన్ ఆర్ బ్లాక్ వేర్ ఇట్ ఈస్ డిక్లేర్డ్. సో ఎక్స్టర్న్లో మాత్రం గ్లోబల్ ఉంటుంది. సో ఎందుకంటే ఎక్స్టర్న్ యూజ్ చేసి మనం గ్లోబల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం కాబట్టి మనకి ఆ వేరియబుల్ యొక్క స్కోప్ కూడా గ్లోబల్ ఉంటుంది అనమాట. గ్లోబల్ అంటే సో అలా గ్లోబల్గా క్రియేట్ చేసిన వేరియబుల్ని ఎంటైర్ ప్రోగ్రామ్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం స్టాటిక్ ఇంట్ ఎక్స్ అని యూజ్ చేసాం కదా, సో ఆ ఇంట్ ఎక్స్ని మనం ఓన్లీ ఆ ఫంక్షన్లో మాత్రమే వాడగలం. దాని లైఫ్ టైం అనేది ఎంటైర్ ప్రోగ్రామ్ ఉండొచ్చు, కానీ స్కోప్ మాత్రం ఆ ఫంక్షన్కి మాత్రమే లిమిటెడ్ ఉంటుంది, వేరే ఫంక్షన్లలో యూజ్ చేసుకోలేం. కానీ గ్లోబల్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో సో ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేసి త్రూ అవుట్ ప్రోగ్రామ్లో ఎక్కడైనా మనం ఆ గ్లోబల్ వేరియబుల్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో లైఫ్ టైం కూడా ఎగ్జిస్ట్ డ్యూరింగ్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్, సేమ్ లైక్ స్టాటిక్లో కూడా ఎగ్జిస్ట్ ఫర్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కదా. సో మన గ్లోబల్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్లో కూడా లైఫ్ టైం అనేది టోటల్ ఎంటైర్ ప్రోగ్రామ్లో ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. సో డిఫాల్ట్ వాల్యూ కూడా సేమ్ మనకి స్టోరేజ్ క్లాస్లో స్టాటిక్ స్టోరేజ్ క్లాస్లో లాగా 0 ఉంటుందన్నమాట. సో డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్కి 0 ఉంటుందన్నమాట. స్కోప్ చూసుకుంటే గ్లోబల్ ఉంటుంది. సో స్కోప్ గ్లోబల్ ఎందుకు ఉంటుందంటే సో మనం గ్లోబల్ వేరియబుల్స్ని క్రియేట్ చేస్తాం కాబట్టి ఎక్స్టర్న్ యూజ్ చేసి సో మనకి స్కోప్ అనేది గ్లోబల్గా ఉంటుంది. సో లైఫ్ టైం కూడా మనకి స్టాటిక్ లాగా ఎంటైర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వరకు అయితే ఉంటుంది. అదేవిధంగా డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0 అనమాట ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. సో నేను ఇక్కడ ఏం చేశానంటే సింపుల్గా 2 ఫంక్షన్స్ని అయితే క్రియేట్ చేశాను, వాయిడ్ ఇంక్రిమెంట్ అదేవిధంగా వాయిడ్ డిక్రిమెంట్ అని చెప్పేసి. సో దానికి ముందు ఏం చేశాను, నేను ఒక గ్లోబల్ వేరియబుల్ అనేది క్రియేట్ చేశాను. సో గ్లోబల్ వేరియబుల్ అంటే సో ఏ ఫంక్షన్లో ఉండదన్నమాట. సో వాయిడ్ ఇంక్రిమెంట్లో కానివచ్చు, డిక్రిమెంట్లో కానివచ్చు, అదేవిధంగా మెయిన్ మెథడ్లో కానివచ్చు, ఈ ఫంక్షన్లలో ఎక్కడా లేదు. సో నెక్స్ట్ టు ద హెడర్ ఫైల్స్, సో హెడర్ ఫైల్స్ తర్వాత వెంటనే నేను ఏం చేశాను, వేరియబుల్ క్రియేట్ చేశాను. సో అవుట్ సైడ్ ఆల్ ఫంక్షన్స్ అదేవిధంగా మెయిన్ మెథడ్కి బయట ఉంది కాబట్టి సో దాన్ని మనం గ్లోబల్ వేరియబుల్ అంటాం. సో ఇక్కడ ఇంట్ కౌంట్ అని ఏదైతే వేరియబుల్ ఉందో అది మనకి గ్లోబల్ వేరియబుల్ అనమాట. సో ఎందుకు గ్లోబల్ వేరియబుల్ అంటే అది అవుట్ సైడ్ ఉంది, ఎంటైర్ ప్రోగ్రామ్కి అవుట్ సైడ్ ఉంది. సో ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్లో లేదు, అదేవిధంగా డిక్రిమెంట్ అనే ఫంక్షన్లో లేదు, అదేవిధంగా మెయిన్ మెథడ్లో కూడా లేదు. సో ఎంటైర్ ప్రోగ్రామ్ బయట ఉంది, నెక్స్ట్ టు ద స్టోరేజ్ క్లాస్ ఉంది కాబట్టి మనకేమైంది, ఇది గ్లోబల్ వేరియబుల్ అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ ఇంక్రిమెంట్ అని చెప్పేసి ఒక వాయిడ్ రిటర్న్ టైప్తో ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను. నెక్స్ట్ డిక్రిమెంట్ అని చెప్పేసి వాయిడ్ రిటర్న్ టైప్తో ఇంకో ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను. సో మెయిన్ మెథడ్లో ఏం చేశాను, ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ అనేది ప్రింట్ చేస్తున్నాను, కౌంట్. సో ఈ గ్లోబల్ వేరియబుల్ అనేది నేను ఎక్కడో క్రియేట్ చేశాను కదా, సో దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మెయిన్ మెథడ్లో యూజ్ చేసుకుంటాం సింపుల్గా కౌంట్ అని చెప్పేసి. సో ఇనిషియల్ వాల్యూ వచ్చేసి మనకి 0 అని ఇచ్చాం కదా, సో 0 అనేది ప్రింట్ అయిపోతుంది. మళ్ళీ ఏం చేస్తున్నాను, నేను ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తే సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎక్స్టర్న్ ఇంట్ కౌంట్ అని చెప్పేసి. సో ఈ గ్లోబల్ వేరియబుల్ ఏదైతే ఇంట్ కౌంట్ ఉందో సో దాన్ని నేను ఈ ఫంక్షన్లో యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఎక్స్టర్న్ అనే స్టోరేజ్ క్లాస్ యూజ్ చేయాలి. సో ఎక్స్టర్న్ అనే స్టోరేజ్ క్లాస్ యూజ్ చేసి ఇక్కడ బయట ఏదైతే గ్లోబల్ వేరియబుల్ క్రియేట్ చేశానో సో ఆ గ్లోబల్ వేరియబుల్ని నేను ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. యూజ్ చేసుకొని కౌంట్ని ఏం చేస్తున్నా, ఇంక్రిమెంట్ చేస్తున్నా. సో కౌంట్లో 0 ఉంది కదా, సో ఇంక్రిమెంట్ అయిపోయి 0 కాస్త 1 అవుతుంది. సో ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, 1 అనేది ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ ఇంక్రిమెంట్ అయిపోయింది. సో మళ్ళీ సెకండ్ టైం ఏం చేస్తున్నా, మళ్ళీ కాల్ చేస్తున్నా ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్. సో మళ్ళీ ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సో నేను లైఫ్ టైం ఏం చెప్పాను, ఎంటైర్ ప్రోగ్రామ్ సేమ్ స్టాటిక్ లాగే
సో ఎంటైర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వరకు లైఫ్ టైం ఉంటుంది కాబట్టి సో మనకి కౌంట్లో మళ్ళీ 0 ఉండదు. సో 1 అనే వాల్యూ ఉంటుంది. సో 1 కాస్త ఇంక్రిమెంట్ అయినప్పుడు 2 అవుతుంది. సో 2 అనే వాల్యూ మనకి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. సో మళ్ళీ లాస్ట్ నేను ఏం చేస్తున్నా, డిక్రిమెంట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో డిక్రిమెంట్ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు సో మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. సో కౌంట్ వాల్యూ ఇప్పుడు మనకి 2 ఉంది. సో స్టాటిక్ లాగే సేమ్ లైఫ్ టైం ప్రోగ్రామ్ ఎండ్ వరకు ఉంటుంది కాబట్టి సో మన కౌంట్లో 2 ఉంది. సో ఏం చేస్తున్నా, నేను డిక్రిమెంట్ చేస్తున్నా. సో కౌంట్ మైనస్. సో 2 కాస్త 1 అనేది ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ఎఫ్లో మనకి 1 అనేది ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ 0 ప్రింట్ అవుతుంది, మళ్ళీ ఇంక్రిమెంట్లో 1 ప్రింట్ అవుతుంది, సెకండ్ ఇంక్రిమెంట్లో 2 ప్రింట్ అవుతుంది, డిక్రిమెంట్లో 1 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో ఈ విధంగా మనం గ్లోబల్ వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు సో ఏదైనా ఫంక్షన్ లోపల ఇంక్రిమెంట్లో కానీ డిక్రిమెంట్లో కానీ సో ఏదైనా మనం ఫంక్షన్ లోపల యూజ్ చేసుకోవాలంటే సో ఈ విధంగా యూజ్ చేసుకోవాలి. ఎక్స్టర్న్ ఇంట్ కౌంట్ అని చెప్పి, సో ఇక్కడ ఏదైతే ఇంట్ కౌంట్ అని యూజ్ చేశానో సో దాన్ని నేను ఫంక్షన్ లోపల యూజ్ చేసుకోవాలంటే ఎక్స్టర్న్ ఇంట్ కౌంట్ అని చెప్పేసి యూజ్ చేసుకోవచ్చు. లేదా వేరే సి ప్రోగ్రామ్ ఫైల్లో కూడా మనం ఈ ఎక్స్టర్న్ యూజ్ చేసుకొని ఈ గ్లోబల్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రన్ చేస్తే సో రన్ చేసాము, మనకు ఇనిషియల్ వాల్యూ 0, అదేవిధంగా ఇంక్రిమెంట్ అయినప్పుడు 1, నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయినప్పుడు 2, అదేవిధంగా 2 డిక్రిమెంట్ అయినప్పుడు 1 అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనకి ఎక్స్టర్న్ అనేది వర్క్ అవుతుంది. సో ఇది మనకు కంప్లీట్గా 4 స్టోరేజ్ క్లాసెస్ అనమాట. ఆటో, రిజిస్టర్, నెక్స్ట్ వచ్చి స్టాటిక్, ఎక్స్టర్న్. థ్యాంక్ యూ.